ధవళనలిననిష్టం క్షీరగౌరం కరాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం అంజనాచలగర్వభంజనాచలలీల నీలవర్ణపు మేనిడాలుదనరా పుండరీకములను దండరిదుల గెల్చి చెన్నొందు నిడువాలు కన్నులమర మకర కుండల రుచి ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెన్వెనుక కుదుగా ఉరము రత్నమునందు కరము రంజిలు నీడ తోడు నీడగ లక్ష్మి క్రీడలాడ శంఖ చక్రాది పరికర సహితుడగుచు మఘవముఖ దేవతా సేవ్యమానుడగుచు పతగ రాజాధిరోహణోద్భాసియగుచు కృపదలిర్పంగ కనిపించే కేశవుండు కృపదలిర్పంగ కనిపించే కేశవుండు. ఇక మెల్లిగా మనం చతుర్థాశ్వాసంలోకి ప్రవేశించాం. ఇంతకు ముందు మనం చదివిన ఖాండిక్య కేశిధ్వజ సంవాదం, ఆ సంవాదంలో వేదాంతపరమైన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సాకల్యంగా మనం చూసాం. విష్ణుచిత్తుల వారు పాండ్యరాజ సభలో శ్రీ విష్ణువే పరదైవం అని విష్ణు పారమ్యాన్ని ప్రతిష్టాపన చేసి అందరినీ మెప్పించారు. ఆ మెప్పించిన తర్వాత ఏం జరిగింది అది చతుర్థాశ్వాసంలో మొదలవుతుంది. మొట్టమొదటి పద్యం కావ్య ఆరంభ పద్యం, అలాగే ఆశ్వాస ఆరంభ పద్యంలో కూడా మన కవులు ఏం చేస్తారంటే భావి కథా సూచన చేస్తారు. మనం అనుకున్నటువంటి పద్యాల్లో అది లేకపోయినా ఊరికే రేఖామాత్రంగా చెప్తాను. శ్రీమందిర భుజ మధ్యమ గోమండల కర్షివేణు గుంభన తృప్యద్భౌమాహృత సురజనయిత్రీ మణితాటంక వృషగిరిస్థ ఖగాంక. ఈ ఆశ్వాసంలో విష్ణుచిత్తుల వారికి శ్రీ మహావిష్ణువు గరుడాళ్వారు మీద సాక్షాత్కరిస్తాడు. ఇది ప్రధానమైనటువంటి సన్నివేశం. ఆ తరువాత యామునాచార్యుల వృత్తాంతాన్ని చెప్తారు. యామునాచార్యులు విశిష్టాద్వైతానికి శ్రీ వైష్ణవానికి రామానుజుల కంటే కూడా ముందు ఉన్నటువంటి ఒక గొప్ప ఆచార్యుడు. ఆయన చరిత్ర ఈ ఆశ్వాసంలోనే వస్తుంది. ప్రధానంగా శబ్దం మీద ఆధారపడి ఉన్నటువంటి శాస్త్రం కాబట్టి గరుడమఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే స్వనీడాగతి ప్రీత రుద్రా సుకీర్తిస్తనాభోగ గాఢోపగూఢస్ఫురత్ కంటకవ్రాత వేధవ్యదావేపమాన ద్విజిహ్వాదిపాకల్ప విస్ఫార్యమాణ స్ఫటావాటికారత్న రోచిశ్చట రాజి నీరాజితం కాంతి కల్లోలి నీరాజితం అని వేదాంత దేశికుల వారు గరుడాళ్వారిని వర్ణించారు. గరుత్మంతుడు అంటే శబ్ద బ్రహ్మ. భగవంతుడికి వాహనాలు ఉన్నాయి అంటే దానికి ప్రతీక ఏమిటి? మంత్రాధీనంతు దైవతం అన్నారు. మంత్రం ద్వారా మాత్రమే భగవంతుడు మన సామీప్యానికి వస్తాడు. దానికి కారణం వేద వేద్యుడు కావటం. ఇలాంటి సమాసాలు ఉన్నాయి. వేద వేద్యుడు అంటారు. వేదముల చేత మాత్రమే తెలియదగినవాడు. వేదేన వేద్యతి ఇది వేద వేద్య అని కదా. వేదం అంటే ఏమిటి? శబ్దము. ఆ శబ్దం ఏ రూపంలో ఉంటుంది? వాహనం రూపంలో ఉంటుంది. నిజానికి వాహనం అంటే మనం ఎక్కే వాహనాలు లాంటి వాహనాలు కావవి. భగవంతుడు అనేవాడు ఒక మంత్రం రూపంలో వస్తాడు కాబట్టి ఆ మంత్రానికి అధిదైవత వాహనం రూపంలో ఉంటుంది. అది విష్ణుమూర్తికి గరుత్మంతుడు అన్నారు. ఆ గరుడాళ్వారు ఇక్కడ ప్రత్యక్షంగా మనకి సాక్షాత్కరిస్తాడు. శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో మీరు చూసినట్లయితే గరుడోత్సవం చేస్తూ ఉంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు. పెరియ తిరువడి రాయలవారు కూడా ప్రయోగించారు. పెరియ తిరువడి అంటే గరుత్మంతుడి రెండు చేతుల్లోనూ విష్ణుమూర్తి రెండు పాదాలు ఉంచి ఆయన్ని తన స్కంద పీఠి మీద ఎక్కించుకుని విజయం చేస్తూ ఉంటాడు గరుత్మంతుడు. అందువల్ల ఆయన పెరియ తిరువడి అంటారు. ఆంజనేయ స్వామి కూడా ఒక వాహనమే.
ఆయన్ని సిరియ తిరువడి అంటారు. చిన్న అని అర్థం. పెరియ అంటే పెద్ద, సిరియ అంటే చిరు అంటాం కదా తెలుగులో, అదే తమిళంలో సిరియ అంటారు. సిరియ తిరువడి ఈ రెండు. అలాంటి పెరియ తిరువడి మీద విష్ణు చిత్తుల వారికి ఈయన సాక్షాత్కరిస్తున్నాడు అని చెప్పడానికి ఆశ్వాస ఆరంభం పద్యంలోనే ఖగాంక, ఖగము అంటే పక్షి, ఖే గమయతి ఇది ఖగ, ఆకాశంలో చెరిస్తుంది కాబట్టి ఖగము. ఆకాశం అంటే ఏదో మనం అనుకునే ఆకాశం కాదండి. ఆకాశము అంటే భగవంతుడు అని అర్థం. ఆ అన్న శబ్దానికి అంతటా, ఆ సమంతాత్ కాశ ఆకాశ. ఆకాశ అంటే ఒక అర్థమేమో ఆకాశం మనందరికీ తెలుసు. అంటే అంతటా ప్రకాశించేవాడెవరు అంటే భగవంతుడు. ఆ భగవంతుడిలో నిరంతరము తాదాత్మ్యం చెంది విహరించేవాడు కాబట్టి ఆయనకి ఖగము అన్నారు. ఆయన గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడే గుర్తుగా కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు వస్తున్నాడని. ఆయన ఎవరు? వృషగిరిస్థ. వృషగిరి, వృష అంటే వృషాద్రి అని 7 కొండల్లో ఒక కొండ ఉన్నది. కానీ వృష అంటే ధర్మము అని అర్థం. వృష ధర్మాన్ని గిరిగా చేసుకుని స్థ ఉన్నటువంటి వాడు వృషగిరిస్థ. అంతేనా? రాక్షసుల వల్ల బాధపడుతున్నటువంటి దేవతల కష్టాలను తీర్చినటువంటి వాడు. ఒక్కొక్క సమాసం ఒక్కొక్క విశేషణం. శ్రీమందిర భుజ మధ్యమ, శ్రీ లక్ష్మీదేవిని తన భుజ మధ్యమ 2 భుజాల మధ్య ఉన్న ప్రాంతాన్ని మందిరంగా చేసినటువంటి వాడా. అంటే తన వక్షస్థలం మీద లక్ష్మీదేవికి పెద్ద అపార్ట్మెంట్ కట్టించేశాడు అనమాట. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. చక్కగా ఆవిడ అక్కడ సుఖంగా ఉంటుంది. అందువల్ల శ్రీమందిర భుజ మధ్యమ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు ఇచ్చే సందేశం ఏమిటి అంటే మనం ఏదైనా త్రికరణ శుద్ధిగా పనిచేయాలి అని చెప్తూ ఉంటాం. త్రికరణాలు అంటే ఏమిటండి? మనస్సు, వాక్కు, కర్మ, అంతే కదా ఈ 3. మనస్సు, అందువలన లక్ష్మీదేవిని మనస్సులో పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. అక్కడ మనస్సు. మనం ఏదైనా త్రికరణ శుద్ధిగా ఒక పని చేశామంటే త్రిమూర్తులు ఉంటారని అర్థం. వాక్కు అంటే సరస్వతీదేవిని బ్రహ్మగారు తన ముఖం మీద పెట్టుకున్నాడు. ముఖంలోనో నాలుక మీద 2 చెప్పొచ్చు. ఇక కర్మ, పని చేయాలంటే శరీరం కావాలి కదా. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు కదా. నువ్వేదైనా ధర్మాన్ని పాటించాలంటే శరీరం ఉండాలయా. అందువల్ల శరీరంలో అర్ధభాగం ఇచ్చి పార్వతీదేవిని నిలుపుకోవడం వల్ల అది కాయము. మనోవాక్కాయ కర్మల ద్వారా మనం పనిచేస్తున్నాము అంటే బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, పరమేశ్వర తత్వం 3 ఉన్నాయని అర్థం. అంతేకాదు ఈ 3 ఉన్నారంటే ఇంకొక అర్థం ఏమిటి? 3 గుణాలు ఉన్నాయని అర్థం. ఏ పని సత్వగుణంతో పూర్తి కాదు, ఏ పని రజోగుణంతో పూర్తి కాదు, ఏ పని తమోగుణంతో పూర్తి కాదు. ఎంత శుద్ధ సత్వస్వరూపుడైనా ఒక్కొక్కసారి రజస్సును చూపించాలి, ఇంకొకసారి తమస్సును కూడా చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే పనులు జరగవు, మరి ఏం చేస్తాం? ఒక్కసారిగా లేచి చిందులు తొక్కితే తప్ప పనులు జరగని పరిస్థితి ఉంటుంది. ఈ 3 గుణాలే సృష్టికి మూలము. ఎక్కడ చూసినా ఈ 3 ఉంటాయి. ప్రతి జీవిలో ఈ 3 ఉంటాయి. ఆ 3ంటిని నిర్వహించలేకే మనుషులందరూ కూడా నానాయాతనలు పడుతున్నారు. సత్వం వాడాల్సిన చోట తమస్సు కుప్పలుగా వాడేసి, తమస్సు వాడాల్సిన చోట చాలా సాత్వికంగా ఉండి చేయాల్సినటువంటి పనులు చేయలేక నానాయాతనలు పడుతున్నారు. ఈ 3 తత్వాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఈ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో కూడా మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. సరే, శ్రీమందిర భుజ మధ్యమ గోమండల కర్షి వేణుగుంఫన. గోపికా బృందం చేత ఆకర్షింపబడేవాడా. వేణుగుంఫన అంటే గోపికలందరినీ ఆకర్షించేలాగా వేణునాదాన్ని గుంఫనంగా ఊదేటటువంటి వాడా శ్రీకృష్ణ. తృప్యత్ భౌమాహృత సుర జనయిత్రీ మణితాటంక. భౌముడు అంటే నరకాసురుడు దేవతల తల్లి అయిన అదితి కుండలాలను అపహరిస్తే వాటిని తెచ్చి మళ్ళీ ఆవిడికి ఇచ్చి ఆవిడిని సంతృప్తిపరిచినటువంటి మహానుభావుడు వృషగిరిస్థ. ఆ శ్రీకృష్ణుడే ఇక్కడ వృషగిరి మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. ఆయనే ఇంకెవరండి అంటే ఇదిగో ఖగాంక. ఖగము అంటే పక్షి,
పక్షిని వాహనంగా గుర్తుగా కలిగినటువంటి వాడా అంటూ మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్వాస ఆరంభ పద్యంలోనే జరగబోయే కథని సూచించేటటువంటి కొన్ని లక్షణాలు. ఇక విష్ణు చిత్తుని విజయము. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పద్యాల్లో చూడండి. బలిమింత్రెంపగబోలే పాయవడుచున్ పర్యాయ భంగంబుగా గలనూలెల్లను నంటు మోవ తెగిరాగా కొంతసేపుండి తా పిలుచన్ గంటు పుటుక్కునందునిసి వే పృథ్విన్ బడెన్ జాలె మిన్నులమ్రోసెన్ సురదుందుబుల్ కురిసె పెన్సోనై విరుల్ బోరునన్. భూమి మీద అతిమానుషమైన కృత్యం ఏదైనా జరిగితే, మానవ మాతృలే అయినప్పటికీ వారు అతిమానుషమైన కృత్యాలు చేసినప్పుడు, అంటే మానవులకి సాధ్యం కాని ఒక దివ్య కార్యాన్ని సాధించినప్పుడు దేవతలు ఆనందాన్ని ప్రదర్శిస్తారు. ఎలా? దేవదుందుబులు మోగించడం వల్లనో పుష్పవర్షాన్ని కురిపించడమో ఏదో జరుగుతుంది. ఊహాతీతంగా అసలు పొట్టకొస్తే అక్షరం ముక్కరా అనేటువంటి విష్ణు చిత్తుల వారు అనుకున్నాం మనం చాలాసార్లు. విష్ణువుని హృదయంలో నిలుపుకున్నందుకు ఆయన విష్ణు చిత్తుడు. విష్ణు యస్మిన్ చిత్తే వర్తతే ఇది విష్ణు చిత్త. విష్ణుమూర్తి నేరుగా వచ్చి నాకెక్కడా బాగాలేదండి, విష్ణు చిత్తుల వారి హృదయంలో చాలా చల్లగా ఉంది అని వచ్చి కూర్చున్నట్ట. అందువలన ఆయన విష్ణు చిత్తుడు అయ్యాడు. విష్ణువుని చిత్తంలో నిలుపుకున్నవాడు. ఇంకొకటి, విష్ణువే చిత్తమైపోయినవాడు. ఇక ఆయన హృదయంలో విష్ణువు తప్ప ఇంకేం లేదు. అలాంటి విష్ణు చిత్తుడు తనియన్ అని ఆయన రాసినటువంటి స్తోత్రాలు చదివేటప్పుడు సంస్కృతంలో ఒక శ్లోకం, తమిళంలో ఒక తనియన్ అని ఉంటాయి. అంటే వాళ్ళ వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు. విష్ణు చిత్తుల వారు తిరుప్పల్లాండు అనే ఒక మంచి దివ్య ప్రబంధాన్ని మనకి అందించారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిన్నోళ్ మణివಣ್ణ ఉన్సేవడి సెవ్వి తిరుక్కాప్పు అని తిరుప్పావై, తిరుప్పల్లాండు, తిరుపల్లి ఎళిచ్చి అని ఈ మూడు శ్రీ వైష్ణవంలో ద్రావిడ సంప్రదాయంలో ద్రావిడ ప్రబంధాలను నిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారు. తిరుపల్లి ఎళిచ్చి అంటే సుప్రభాతం. తిరుపల్లి ఎళిచ్చి, పళ్ళి ఎഴുనాయే అని వస్తుంది, అంటే సుప్రభాతం అని శ్రీరంగంలో ఉన్న రంగనాథుడికి మేల్కొలుపు తిరుపల్లి ఎళిచ్చి. ఇదేమో తిరుపల్లాండు. పల్లాండు అంటే మంగళాశాసనము అంటారు. మంగళాశాసనం అంటే అర్థం ఏమిటి? మనం బాగా ఇష్టపడేటటువంటి వారు వ్యక్తులైనా భగవంతుడైనా వారు కలకాలం చక్కగా ఉండాలి, దిష్టి తగలకుండా ఉండాలి, శోభాయమానంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ చేసేటటువంటి ఒక ఆశంస, దానికి మంగళాశాసనము అని పేరు. చాలామంది మంగళాశాసనం అని విడదీస్తూ ఉంటారు, తప్పది. మంగళ ఆశాసనం అనమాట. అది మంగళపూర్వకమైనటువంటి కోరిక, ఆశంస అంటారు. అంటే ఆకాంక్ష అనుకోండి. మంగళాకాంక్ష అన్నదానికే మంగళాశాసనము. అయ్యా, ఇది ఎవరెవరికి చేయాలి? సాధారణంగా ఏమంటారంటే ఆచార్యులు గురువులైన వాళ్ళు మీకు అనేక మంగళాశాసనాలు అంటే ఆశీర్వచనం కింద చెప్తూ ఉంటారు. అదే కాదు, చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి చేయొచ్చు. మంగళాశాసనం అనేది ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉన్న పదం. అంటే భగవంతుడికి ఎక్కడ దిష్టి తగులుతుందో, ఆయనకి ఏదైనా కష్టం కలుగుతుందేమో, నీ బొంద ఆయనకెందుకు కష్టం కలుగుతుందిరా అంటే, భక్తి బాగా పెరిగిపోయిన తర్వాత, ప్రీతి పెరిగిన తర్వాత భగవంతుడిని కూడా సామాన్యుడిగా అనుకుని ఆయనకి ఏదో ఆపద కలుగుతుందేమోనని భయపడే స్థితి ఉంటుంది. అది పరభక్తి అన్నారు. అంటే అపరిమితమైనటువంటి భక్తి. దాన్ని కొలవాలి అంటే ఏ త్రాసులు కొలవలేవన్నమాట. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటంటే భగవంతుడికి ఏదో అయిపోతుందన్నటువంటి భయంలో ఉంటారు. ఉదాహరణకి యశోద. శ్రీకృష్ణుడు భగవంతుడని ఒక రకంగా తెలిసినా, ఒక్కొక్కప్పుడు తెలియకపోయినా ఆయనకి దిష్టి తీసేస్తూ ఉంటుంది. ఆవు తోక తెచ్చి దిష్టి తీస్తుంది, ఏదో పేడ ముద్ద తెచ్చి దిష్టి తీస్తుంది, ఆ తాయెత్తు కడుతుంది, ఈ తాయెత్తు కడుతుంది. అంటే ఒక సామాన్య మానవుడిగా, ఒక పిల్లవాడిగా ఆరాధన చేస్తుంది. అలాగే ఆళ్వార్లు కూడా ఏం చేశారంటే భగవంతుడని మర్చిపోయారు. ఆయన తాను ఆరాధించే ఒక పిల్లవాడు, లేదా తాను స్త్రీ అనుకుంటే ఆయన భర్త, ఇలాంటి భావన చేసుకుంటూ ఆయనకి ఏ రకమైన కష్టం కలగకూడదు అని చెప్పేటటువంటి ఒక ఆకాంక్షని తెలియజేసే స్తోత్రమే తిరుప్పల్లాండు. ఆ తిరుప్పల్లాండు రాశాడండి ఈయన. ఎవరైనా విష్ణు చిత్తుల వారు.
ఏమన్నా చదివారా? అబ్బాయి ఏమీ చదవలేదండి. గురుముఖం అనధీత్య ప్రాహ వేదానశేషాన్ అన్నారు. గురుముఖం అనధీత్య, గురుముఖత ఏమాత్రం నేర్చుకోకుండా ప్రాహ చెప్పారు. ఏం చెప్పారు? వేదాన్ అశేషాన్, అశేషమైన వేదాలు, వేదాలలో ఉన్న అంతరార్థాలు, వేదాంతం ఇదంతా వెళ్ళి పాండ్యరాజు ఆస్థానంలో చెప్పి అందరినీ ఓడించారు కదా. గురుముఖం అనధీత్య ప్రాహ వేదానశేషాన్, అలా చేసి ఏం చేశారట? నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః, ఈ పాండ్యరాజు పైన ఒక శుల్కాన్ని కట్టాడు, ధనం ఉంచినటువంటి ఒక మూట. ఇది సాధారణంగా మానవులు ఒక ధనం మూటని పైన పెట్టి, అంటే రాజులు అది ఒక ఏర్పాటు చేస్తారు. ఇది వివిధ రకాలైనటువంటి వాదనలను వినిపించేటటువంటి పండితులంతా వచ్చి వాదించుకుంటున్నప్పుడు ఎవరి వాదన సరి అయినదైతే ఆ ధనం మూట దానంతటదే కింద పడుతుందన్నమాట. దీనికి భగవంతుడు ఆమోదించాడు, అనుగ్రహించాడు, అంగీకరించాడు, తన ఆమోదాన్ని ఈ రకంగా సూచించాడు అని చెప్పడం. మనం కూడా చూడండి, ఏదో ఒకటి చెప్తున్నప్పుడు దేవుడి దగ్గర ఏదో పువ్వు పడింది అనుకోండి, అదిగోండి మనం చెప్పింది నిజమైపోయిందని మనం నమ్ముతూ ఉంటామే. ఇలాంటివి ప్రత్యక్షంగా పూర్వం జరుగుతూ ఉండేవి. అందుకని గురుముఖం అనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః శ్వశురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి. సాక్షాత్తుగా రంగనాథుణ్ణే అల్లుడిగా చేసుకున్నాడండి ఈయన. ఏమన్నా తక్కువ వాడా అన్నారు. ఎలా? గురుముఖం అనధీత్య, గురుముఖత ఏమాత్రం తెలుసుకోకుండా, ఏమాత్రం చదువుకోకుండా అశేషాన్ వేదాన్ ప్రాహ, అశేషమైన వేదాలను చెప్పినటువంటి వారండి. నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః, నరపతి ఆ పాండ్యరాజు కట్టినటువంటి శుల్కాన్ని సంపాదించారు. సంపాదించి ఆ శుల్కాన్ని తానేమన్నా వాడుకున్నారా? లేదు. శ్రీవిల్లిపుత్తూరులో ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. అక్కడికి వచ్చేటటువంటి పరమ భాగవతోత్తములకి అన్నదానాది కార్యక్రమాలు చేయడానికి దాన్ని వెచ్చించాడు తప్ప స్వార్థం కోసం ఆయన వినియోగించుకోలేదు. అలాంటి రాజుగారి ద్వారా ఆ శుల్కాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకుని శ్వశురం అమరవంద్యం, దేవతలందరి చేత నమస్కరించబడేటటువంటి సాక్షాత్ రంగనాథుడికి, శ్వశురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్, రంగనాథుడికి సాక్షాత్తుగా మామగారు అయ్యారండి. శ్వశుర అంటే మామ, అత్త రెండర్థాలు. అంటే అల్లుణ్ణి పొందేటటువంటి లక్షణం కలిగిన వారికి శ్వశుర అని అర్థం అనమాట. అలాంటి మామగారు అయ్యారు ఎవరికి? సాక్షాత్తు రంగనాథుడికి. ఎవరండి ఆయన? ద్విజకుల తిలకం, బ్రాహ్మణ కులంలో ఉత్తమోత్తముడండి. తం విష్ణు చిత్తం నమామి. అలాంటి విష్ణు చిత్తుల వారిని స్తుతి చేసేటటువంటి ఆ తనియంలో చెప్పిన విధంగా దానికి ప్రతిబింబం లాంటిది ఈ పద్యం. చూడండి, బలిమిన్ త్రెంపగబోలే, ఎవరో వెనకాల బలంగా ఉండి దాన్ని తెంపారా అన్నట్లుగా శుల్కాన్ని కట్టారు పైన. ఆ శుల్కానికి ఒక తాడు ఉంటుంది, ఒక మూట ఉంటుంది, అందులో వరహాలు ఉంటాయి. ఆ వరహాల మూటని కట్టినప్పుడు ఆ పైన కట్టిన తాడు ఎవరో అదృశ్య శక్తి వచ్చి తెంపినట్లుగా. ఎందుకంటే తెంపినట్టు మనకు తెలియాలి కదా, అక్కడ ఎవరు తెంపలేదు, కనిపించడం లేదు. కాబట్టి బలిమిన్, ఏదో తెలియని ఒక అదృశ్యమైన శక్తి వచ్చి తెంపినట్లుగా బలిమిన్ త్రెంపగబోలే పాయబడుచున్. ఇది స్క్రీన్ ప్లే అంటారండి. మహానుభావులు కవులు, ప్రాచీన కవులు రాసిన ఏ ఒక్క ఘట్టాన్ని తీసుకున్నా మళ్ళీ డైరెక్షన్ అక్కర్లా. ఆ పద్యాన్ని ఎలా స్క్రిప్ట్ రాసేసుకుంటే దాన్ని సినిమా తీసేయచ్చు అనమాట. ఎలా ఊడిందట ఆ తాడు? ముందు లావుగా ఉన్న తాడుని కట్టారు, అది పాయలు పాయలుగా విడిపోయిందట. తెగేటప్పుడు చూడండి, పాయలు పాయలుగా పాయబడుచున్ పర్యాయ భంగంబుగా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, మొత్తం ఒకేలాగా పేనినటువంటి ఒక తాడు. ఆ తాడు పాయలు పాయలుగా విడిపోయిన తర్వాత ఒక్కొక్కటి తెగడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా తెగింది. బలిమిన్ త్రెంపగబోలే పాయబడుచున్ పర్యాయ భంగంబుగా కల నూలెల్లను, దాంట్లో ఉన్న నూలు దారాలన్నీ తెగిపోయాయి ఒక్కొక్కటి. కల నూలెల్లను అంటుమోవ తెగి, చివరకంటూ ఉన్న దారం వరకు తెగి రాగా ఒక్కొక్కటి తెగి వస్తూ ఉంటే కొంతసేపుండి అలా చివరి దారంతో అంటు నూలు అలా ఉండేలాగా, అంటే ఏకసూత్రంతో కొంచెం సేపు ఉండి
తా పెలుచన్ గంటు దునిసి అలా తెక్కుంటూ వచ్చి ఆ చివరిగా కొన ఊపిరితో ఉన్న ఆ దారం కూడా పుటుక్కని తెగిపోయిందట. తునిసి వేగంగా పృథ్విన్ పడెన్ జాలే అంటే ఆ ముల్లె, సంచిలాగా ఒక ముల్లెలాగా పెట్టారు కదా, అది ఆ జాలే కింద పడింది. వెంటనే అది పడిందో లేదో మిన్నుల మ్రోసెన్, మిన్నులు అంటే ఆకాశంలో మ్రోగాయండి. ఏమిటవి? సురదుందుభుల్, దేవతలు మోగించినటువంటి దుందుబులు. వాళ్ళు సిద్ధంగా పెట్టు కూర్చుంటారు. ఎప్పుడు ఏ అతిమానుషమైనటువంటి కృత్యం భూలోకంలో జరుగుతుందా వెంటనే కొడదామని, వెంటనే వాళ్ళు దుందుబులు మోగించారు. కురిసెన్ పెన్సోనై విరుల్ పోరునన్ బోరుమని అంటే వేగంగా, కురిశాయి పెన్ సోనై విరుల్ పుష్పములు, పెన్ సోన ఒక పెద్ద వర్షంలాగా. సోన అంటే స్లోగా వచ్చే వానని సోన అంటారనమాట. అంటే ధార ఉంటుంది కానీ మెల్లిగా పడుతూ ఉంటుంది, చినుకు. స్లో వాన ఈజ్ కాల్డ్ సోన. కాబట్టి కురిసెన్ పెన్ సోనై విరుల్ పోరునన్. మొత్తానికి ఏతావత ఏమిటాయంటే పుష్పవృష్టి గురిచింది, దేవదుందువులు మ్రోగించారు. ఏమిటి కారణం? విష్ణుచిత్తుల వారు పాండ్యరాజు సభలో అనేక ప్రమాణాలు చూపించి విష్ణువే పరదైవము, మనం చూసాం కదా, అంతకుముందు పాఠాల్లో చూసాం. ఆ వేదాంతం అంతా చెప్పి అర్థం కాకుండా మొత్తానికి వాళ్ళకి అర్థమైందిలేండి, మనకు అర్థం కాలేదు అంతే తప్ప వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుని ఆయన చెప్పింది అర్థమైంది కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. పైనుంచి కూడా ముల్లె కదిలింది. రాజాస్థానాలలో ఇలాంటివి చాలా సహజం అన్నమాట. కొంతమంది బాగా డాంబికంగా వాదిస్తూ ఉంటారు. వాదించినంత మాత్రాన వాళ్ళంతా గెలుస్తారా అంటే గెలవరు. గెలిచిన వారికి ఎలాంటి సత్కారం చేస్తారు రాజులు, ఓడిపోయిన వాళ్ళకి ఎలాంటి సత్కారం చేస్తారు. ఇక్కడ చూడాలి, మీరు ఆశ్చర్యపోతారు. పాండ్యరాజు ఓడిపోయిన వాళ్ళకి చేసేట సత్కారం. ఏమంటే గెలిచిన వాళ్ళకి ఎంత చేసి ఉంటాడు మీరు తర్వాత ఊహించుకోండి. ఓడిపోయిన వాళ్ళకట పారితోషికాలు ఇవ్వడం కోసం ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వెళ్ళండి, వెళ్ళి త్వరగా వెళ్ళి ధనాగారం నుంచి పెద్ద ఆభరణాలు, బంగారాలు అన్నీ తీసుకురండి అంటే సేవకులందరూ పరుగున వెళ్తున్నారట. ఎందుకంటే అంతమంది ఉన్నారు. మరి పొద్దున్న మొదలు పెడితే మధ్యాహ్నానికి అవ్వాలంటే ఎంత వేగంగా ఇవ్వాలి. అలా పరుగున వెళ్తూ ఉంటే అక్కడ ధనాగారంలో కూడా అంత ధనం ఉంది, అన్ని ఆభరణాలు ఉన్నాయి, అంత బంగారం ఉంది. అలా తెస్తున్నప్పుడు ఆ వేగంతో దారిలో చాలా ఆభరణాలు కింద పడిపోయాయట. అంతే కదా, మరి వేగంగా ఇలా గంపలు తెచ్చేస్తూ ఉంటే ఒకటి అరా పడిపోతూ ఉంటాయి, ఆభరణాలు పడిపోతాయి కదా. అలా పడిపోయి ధనాగారం నుంచి ఈ రాజసభకు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఆభరణాలు మోకాలి లోతులో నిలబడిపోయాయట. మోకాలి లోతు ఆభరణాలు నిలబడిపోయేలాగా అక్కడి నుంచి ఆభరణాలు వస్తూ, ఈ ఆభరణాలన్నీ ఎందుకు? ఓడిపోయిన వాళ్ళకి సన్మానం చేయడానికి. అంటే ఇంక గెలిచిన వాడికి ఎంత సన్మానం చేస్తాడు ఊహించండి. అది చెప్పడు, దాన్ని ధ్వని అంటారు. అన్నిటినీ చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని మనసుకు తెలుస్తాయి అంతే, అది తెలుసుకోవాలి. అది చెప్పేశామనుకోండి, ఆ ధ్వని చెప్పేస్తే నాయన వీడికి సరసత్వం తెలియదురా నాయన, వాచ్యం చేశాడు అంటారు. అలాంటివి చెప్పకూడదు. కొన్ని చోట్ల వాచ్యం చేయవలసినవి వాచ్యం చేయాలి, కొన్ని చోట్ల ధ్వని గర్భితంగా ఉంచాల్సినవి ఉంచాలి. ఆ తర్వాత పద్యంలో చెప్తాడు చూడండి, ఎంత గొప్ప ఊహో. ఆ వేళన్ పతి పారితోషకములీ నందంద పంపన్. అక్కడక్కడ అలా పంపుతుంటే భ్రమత్ సేవివ్రాతము చే ధృతస్ఖలిత. ఆ పద్యం లేదులేండి, మీకు మంచి భావం అని చెప్తున్నాను అంతే. ఆ వేగం వల్ల జారిపడినటువంటి దివ్యన్మణి స్వర్ణభూషావాసశ్చట జానుదగ్ని. అమ్మ, మోకాళ్ళ వరకు లోతుల్లో ఉన్నాయట ఆ ఆభరణాలు పడి. అట్లాంటి వాటిని చూస్తేనే ఎంత గొప్పగా ఆయన సన్మానం చేశాడు అని అన్నారు. నిజానికి ఇలాంటి వాదోపవాదాలు జరిగేటటువంటి సందర్భంలో చాలామందికి చాలా రకాలైనటువంటి నిరుత్సాహాలు వస్తాయి. వేదాంత దేశికులు వారు అంటారు, రాజుగారి హజారం ముందు ఒక అరుగు ఉంటుందట. ఆ అరుగుకు నమస్కారం నాయన అన్నారు. ఎందుకని? రాజుగారు ఎప్పుడు వస్తారా, ఆయన్ని ఎప్పుడు మనం అపాయింట్మెంట్ తీసుకుందామా అని ఎదురు చూసి వచ్చిన తర్వాత ఆయన సరిగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఇచ్చినా సరే సరిగా మాట్లాడినా సరే వచ్చినటువంటి ప్రయోజనం నెరవేరలేదే అని నిరుత్సాహపడుతూ, ఎందుకురా నాయన ఆ అరుగుకో దండం అన్నాడు ఆయన. ఆ అరుగుకి ఒక దండం అన్నాడు.
దురీశ్వర ద్వార బహిర్వితర్దిక దురాసికాయై రచితోయమంజలి. నేను నమస్కారం చేస్తానండి. రాజుగారి ఆస్థానం బయట ఎదురు చూపులతో వచ్చినటువంటి పండితులు కూర్చునే అరుగుందే, దానికి నమస్కారం, నేను దాని జోలికి వెళ్ళనన్నాడు. ఎందుకని? నాకెందుకండి, యదంజనాభం నిరపాయమస్తిమే, నాకెందుకు? ధనంజయ స్యందన భూషణం ధనం, ధనంజయుడి స్యందనం మీద ఒక ఆభరణం ఉందే, అదే నాకు ధనం. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడి రథం మీద ముందు ఉండి నడిపిస్తున్నాడు చూసారా, ఆయన్ని మించిన ధనం ఇంకేమైనా ఉందా? కాబట్టి ఆ ధనం నాకు చాలు, ఈ రాజుగారు ఇస్తారని మనం కూర్చునే ఆ అరుక్కో నమస్కారం అన్నాడు. కానీ ఇక్కడ ఈ పాండ్యరాజు గారు అలాంటి వాడు కాదే. ఎంత అద్భుతంగా చూడండి, అలాంటి అందరికీ ఆభరణాలన్నింటినీ ఇస్తూ సత్కారం చేసి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత పద్యంలో చూడండి, వేద వేద్యమైన విష్ణుతత్వం బిట్లు వాది గెలిచి తెలిపి వసుమతీసు భక్తి నోలలార్చి భగవత్ ప్రపన్నుగా చేసి లోకహితము సేయుటయును. ఏం చేశాడు ఈయన? లోకానికి హితాన్ని కలిగించాడు విష్ణు చిత్తుడు. వేదవేద్యమైన, వేదముల ద్వారా మాత్రమే తెలుసుకోదగినటువంటి విష్ణుతత్వాన్ని ఇట్లు ఈ రకంగా వాదిని గెలిచి, వాదములో గెలిచారు. ఈయన గెలిచినట్టు ఏమిటి ప్రమాణము అంటే, అదిగో దాన్ని పైన కట్టినటువంటి శుల్కము దానంతటా అదే కింద పడింది. అది తెలిపి, లోకానికి తెలిపి వసుమతీసున్ భక్తిని ఒలలార్చి, ఈ వసుమతీసుడైన పాండ్యరాజుని భక్తిలో ఒలలాడేలాగా చేసి భగవత్ ప్రపన్నుగా చేసి, ప్రపన్న ఈ శబ్దం ఒకటి చాలా గొప్పది. ప్రకృష్టం పద్యతే ఇది ప్రపత్తి అంటారు. పత్ అంటే పడటం. ఎక్కడ పడటం అండి? ఎక్కడ పడితే అక్కడ పడితే దాన్ని ప్రపత్తి అనకూడదు. మనం ఏదో కాలు జారి అక్కడ పడితే ఇక్కడ పడితే అది ప్రపత్తి కాదు. ఎక్కడ పడాలో అక్కడ పడితే అది ప్రపత్తి. ఎక్కడ పడాలి? ఎక్కడ పడాలి? స్వామి పాదాల చెంత పడాలి, అది ప్రపత్తి, ప్రకృష్టమైన పత్తి. ఆ ప్రపత్తి కలిగినటువంటి వాడిని ప్రపన్నుడు అంటారనమాట. ప్రకృష్టమైన పన్నత్వం కలిగినవాడు అంటే ఆ పడే లక్షణం కలిగినవాడు, అంటే శరణాగతి చేసేవాడు. ఇప్పటి వరకు పాండ్యరాజు గారు డోలాయమాన చేతస్కుడై ఉన్నాడు. శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, ఇంకెవరైనా ఉన్నారా, ఇలాంటి విభత్సాలన్నీ ఉంటే వాటన్నింటినీ కాదని అయా విష్ణువే పరదైవం అని ఈయన నిండు సభలో నిరూపించేసరికి ఆయన్ని విష్ణు ప్రపన్నుడిగా మార్చాడు. అందువలన భగవత్ ప్రపన్నుగా చేసి లోకహితము సేయుటయును, లోకం మొత్తానికి హితాన్ని కలిగించాడు. రాజుని భక్తి ప్రపన్నుడిగా చేస్తే లోకానికి హితమేమిటండి అంటారు. అంతే కదా, యథా రాజా తథా ప్రజ, యథా టీచర్ తథా స్టూడెంట్ అన్నారు కదా. అలాగే ఎలా రాజుగారు గనక ఎలా ఉంటే లోకం అలా ఉంటుంది. భక్తి ప్రపత్తులు రాజుకుంటే ప్రజలకు కూడా ఉంటాయి. అలాగే లోకహితం చేయడం అనే ఒక మహత్కార్యాన్ని విష్ణుచిత్తుల వారు చేశారు. కాబట్టి మరి లోకమంతా మెచ్చుకోవాలి కదా. అలాంటి మెచ్చుకునే పద్యం ఒకటి అద్భుతమైన పద్యం. కవిత్వం అంటే ఇది. ఇలాంటి పద్యాలు రాయలవారు మాత్రమే రాయగలరు. అరుదుగా ఉండే కొన్ని పద్యాలు ఉంటాయండి. ఆ అరుదైన పద్యాల్లో ఇదొకటి. అయితే అది మేము లిస్ట్ చేయలేదు, ఊరికే వినండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆశ్చర్యాల్ని ప్రకటిస్తారు. ఏం చేశాడండి విష్ణు చిత్తుల వారు, ఎంత గొప్ప మేలు చేశాడు లోకానికి. అద్దా వాగ్విబుధంబు, అద్దా అన్నట్ట. ఇవన్నీ ఆశ్చర్యార్థకాలు. ఆశ్చర్యార్థక శబ్దాలు చాలా ఉన్నాయండి. తందనానా ఆహి అన్నారు. ఆహి అంటే ఆశ్చర్యార్థకమే, ఇంకేం లేదు అక్కడ. తందనానా భళ, తందనానా పురే, పురే భళ ఆహి అన్నవన్నీ ఆశ్చర్యార్థకాలు. ఏదైనా మనం చూసినప్పుడు నోరు తెరిచి దీన్ని మించింది ఇంకెక్కడా లేదు, లోకోత్తరంగా ఉంది అన్నప్పుడు మనం ఆహా అని కానీ, అద్భుతం అని కానీ, ఆశ్చర్యం అని కానీ వ్యక్తం చేయాలి. అయితే ప్రతిదానికి కాఫీ ఎలా ఉంది, అద్భుతంగా ఉంది. చీర ఎలా ఉంది, అద్భుతంగా ఉంది. నీ మొహం ఎలా ఉంది, అద్భుతంగా. అన్నిటికీ అద్భుతమే. అద్భుతం అన్న పదానికి తక్కువైపోయింది. అద్భుతము. ఇంకా నోట మాట రానటువంటి స్థితిలో అత్ అని అలా ఉండిపోవాలన్నమాట. అందుకని విబుధులు దేవతలంతా ఏమన్నట్టు, అద్దా అన్నట్టు, ఆహా అన్నట్టు. అద్దా వాక్ విబుధంబు,
ఎంత గొప్ప పద్యం అండి అది, చాలా గొప్పగా చమత్కారంగా చేశాడు. అద్దా అనే వాగ్గు విభుదము, విభుదుల చేత అలా అన్నారు వాళ్ళు. అహోవచన కవ్యాహారము, కవ్యాహారులు అని పితృదేవతలని కొంతమంది ఉంటారండి. మామూలు దేవతలకి పెట్టేది హవ్యం, పితృదేవతలకి పెట్టేది కవ్యం, దాన్నే పిండం అంటాం కదా, వాళ్ళని కవ్యాహారులు అంటారు. ఈ కవ్యాహారులేమో ఆహా అన్నారట. అంటే విభుజుల చేతేమో అద్దా అనిపించింది, పితృదేవతలేమో ఆహా అన్నారు. మహావచ సిద్ధము, ఆహా అహో అని వీళ్ళు అన్నారు, ఆహా అనే మాటను సిద్ధులు అన్నారట. కృతతాం గత కలిరితి శ్రీ సూక్తి విద్యాధరం, విద్యాధరులు అనేవాళ్ళు ఉన్నారు దేవతలు. పైన వాళ్ళంతా భూమి మీదే చూస్తూ ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం పనులు చేయరు, భూమి మీద మానవులు దేవతల్లాగా ఉండి పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు, వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. పాపం అందరికంటే దగ్గర ఉంటారట చారణులు అనేవాళ్ళు, చాలా భూమికి అత్యంత సమీపంలో ఉండి ఎగురుతూ ఉంటారు, వాళ్ళు కనిపించకుండా ఉంటారు. హనుమంతుడు కూడా సుందరకాండలో చెప్తాడు వాల్మీకి మహర్షి, చారణా చరితేపధి అన్నాడు. ఎవరు చెప్పారండి? మహర్షులందరికీ హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడన్న వార్త చారణులు చెప్పారట. వాళ్ళు భూమికి దగ్గరగా ఉంటారు కాబట్టి భూమి మీద ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుస్తుందన్నమాట. అందుకే మన వాళ్ళు తథాస్తు దేవతలు అంటారు కదా, ఆ తథాస్తు దేవతలు వీళ్ళే చారణులు. వాళ్ళు ఎప్పుడు మనకి దగ్గరగా ఉంటారు, చెవి పడేసి ఉంటారు, మనం ఏం మాట్లాడితే అవి వింటూ ఉంటారు, తథాస్తు అనేసి పోతూ ఉంటారు. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి, సత్యం బ్రూయాత్, మంచే చెప్పాలి, మంచే ఆలోచించాలి అని అనడం అందుకే అన్నమాట. ఈ సిద్ధులు అనేవాళ్ళు ఏమన్నారట? ఆహా అన్నారట. కృతతాం గత కలిహి, అర్రర్రే కలియుగం కృతయుగం అయిపోయిందండి అన్నట్ట విద్యాధరులు. కలియుగం కాస్త కృతయుగ లక్షణాలు వచ్చాయి అంటే ఇంత ధర్మాన్ని ప్రతిష్టాపన చేసే అవకాశం వచ్చిందే అని విద్యాధరులు అన్నట్ట. విద్యాధరంబు ఔద్ధత్యం అగాల్లయం హి కుధియాం ఇత్యున్ననద్. కిన్నరులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ననత్, వాళ్ళు నినాదాలు చేశారట. ఏమని? యుద్ధ ఔద్ధత్యం అగాత్ లయం హి కుధియాం. చెడ్డవాళ్ళకి ఇలాంటిదే జరగాలి, ఇలాంటిదే జరుగుతుంది, ఇలాంటి పనే జరుగుతుంది అని కిన్నరులు అన్నారట. కిన్నరులు కింపురుషులు. ఎప్పుడు ఇవన్నీ అంటే ఇదిగో అద్ధీరాగ్రణి గెల్పుటోత్సవమునందయ్యన్ నభంబు అంతయున్. కిందున్న వాళ్ళు ఏమనుకుంటున్నారనేది అప్రస్తుతం, పైనున్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారట. దేవతలందరూ వచ్చి అద్దా అన్నారట. కవ్యాహారులైన పితృదేవతలు వచ్చి అహో అన్నారు, ఆహా అన్నారు సిద్ధులు. అర్రెర్రే కలియుగం కృతయుగం అయిపోయిందయా అన్నారు విద్యాధరులు. అంతే, చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళకి ఇలాగే జరిగి తీరుతుంది అన్నారు కిన్నరులు. ఇలా దేవతలందరూ కూడా విష్ణుచిత్తుల వారు విజయాన్ని సాధించేసరికి రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవతల విషయం. ఇప్పుడు మానవులు, అక్కడున్నటువంటి పండితులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తర్వాత పద్యం చూడండి, అది చూపించండి. సెలవులు నాకుచు వెలియ రుంగులు చూడగరిగి పాదు వాహు నరయువారు తమమ్రోల. ఎనిమిదో పద్యం చెప్పలేదా? ఈ పద్యం కూడా లేదా? సరే. సెలవులు నాకుచున్, కొంతమంది ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు చూడండి, ఓటమి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనకి? పెదాలు తడుపుకుంటూ ఉంటాం, పెదముల చివర మూలలు ఉంటాయి, వాటిని సెలవులు అంటారు. ఆ సెలవుల్ని నాకుతూ ఉంటారట. నాలుగు వెళ్ళి ఆ మూల ఈ మూల ఒక్కొక్కసారిగా నోరెండిపోయి గొంతెండిపోయి ఓటమి వల్ల జరిగేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం. సెలవులు నాకుచు వెలి అరంగు చూడక అరిగి. బయట అరుగుల మీద కొంతమంది కూర్చుని ఉంటారు కదా, అంటే అంతకుముందు ఓడిపోయిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవడెవడు ఓడిపోయాడా వాడిని ఎద్దేవా చేద్దామని. వాడు ఓడిపోతాడు, వీడు అవమాన భారంతో బయటకు వచ్చిన తర్వాత అరుగు వైపు చూడట. ఎందుకని? వాళ్ళు ఎక్కడ వీడిని కూడా ఏదో మాట అంటారు కదా అని అటు చూడకుండా పాదువాహులని కొంతమంది ఉంటారు, వాళ్ళ పాదుకలు పట్టుకునే ఒక సేవకుడు ఉంటాడనమాట. వాడు ఎక్కడో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వాడిని పిలుస్తూ ఉంటారు వీళ్ళు.
వాడు ఎక్కడున్నాడా అని చూస్తుంటారట. అంటే ఎప్పుడు పాదుకలు తెస్తే అవి వేసుకుని పరిగెట్టేద్దాం ఇక్కడి నుంచి, ఇంత అవమానం జరిగిందని ఓడిపోయినటువంటి పండితులు. ఈయన రాజుగారు కదండి, లోపల ఉండి వాదోపవాదాలు చూసే మహానుభావుడు బయట ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అది గమనించండి, అది విచిత్రం. ఈయన ఎంతసేపు హజారంలో నిండు సభలో సింహాసనం మీద కూర్చుని గెలిచిన వాళ్ళని సత్కరించే మహానుభావుడు కదా. ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది బయట, అక్కడ అరుగుల మీద ఏం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడ చూడండి, ఒకడు అక్కడ ఉన్న టీ కొట్టు దగ్గర ఉంటాడు, ఒకటి చెట్టు కింద ఉంటాడు, ఒకడేమో ఇలా విసురుకుంటూ ఉంటాడు, ఒక టోపీ పెట్టుకుని ఉంటాడు, ఒకటి నెత్తి మీద కచ్చి వేసి కూర్చుంటాడు. రకరకాలైనటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తాయి అక్కడ, ఎండ తీవ్రత వీటన్నిటి వల్ల. ఇక్కడ కూడా అంతే, ఓడిపోయిన వాళ్ళ అవమాన భారంతో కొంతమంది ఏం చేస్తూ ఉంటారట, పెదవుల్ని ఇలా తడుపుకుంటూ, పెదవుల మూలల్ని నాలుకతో తడుపుకుంటూ బయటికి వచ్చి అరుగుల వైపు చూడకుండా, ఎందుకని అరుగుల మీద అందరూ కూర్చుని ఉంటారు కాబట్టి, తమ పాదువాహులు, తమ పాదరక్షల్ని మోసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడున్నారా అని చూసేవాళ్ళు కొంతమంది. ఇక ఇంకొకటట, ఓడిపోగానే నేరుగా టక తల వంచుకొని బయటకు వచ్చేస్తాడు. వాడి అందలం అక్కడే ఉంటుంది. అందలం అంటే ఏమిటి? పల్లకీల్లో రకాలన్నమాట. ఒక్కడు బోయేవాడు, ఒక్కడు కానీ ఇద్దరు కానీ లాక్కుని వెళ్ళిపోయేది అందలం, చిన్న సైజు అనమాట. అంటే తర్వాత అదే రిక్షా అనుకోండి, అది అందలము. అలాగే దానికి తలుపులు ఉంటాయి, తలుపులు ఉంటే పల్లకి, తలుపులు లేకపోతే అందలము అన్నారు. ఆందోళిక అన్న పదమే అందలం అవుతుంది అనుకోండి. సరే, ఒకటి నేరుగా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి తన అందలం నడిపేవాడు అక్కడే ఉంటారు, అది పట్టించుకోకుండా వెంటనే అటు వెళ్ళి వాడి పేరు పెట్టి, తన బెస్తవాడు ఉంటారు కదా, వాడు ఎక్కడున్నాడని వాడిని అరుస్తూ ఉంటాడు. వాడు ఇక్కడే ఉంటాడు, ఎందుకంటే వాడికి బుర్ర పనిచేయటం లేదు జరిగినటువంటి అవమానానికి. ఇక ఇంకొంతమంది ఏం చేస్తారట, ఇద్దరు కలిసి వస్తారు కానీ నగరు బయటికి వెళ్ళేంత వరకు, అంటే అంతఃపురం బయటికి వెళ్ళేంత వరకు కూడా వీళ్ళు ఒకరినొకరు కలుసుకోకుండా అక్కడ కలుసుకుంటారట. అక్కడ కలుసుకుని, ఎరా ఏమైంది, భలే అవమానం జరిగిందే అని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారట, ఇక్కడ మాట్లాడుకోరు. ఇది కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏమో ఎవడో ఎదురైతే పలకరిస్తాడు, ఏదో పలకరించాలి కాబట్టి పలకరిస్తాడు తప్ప వాడు చెప్పింది వీడు ఏమీ విండనమాట. వీడు బుర్ర పాడైపోయి ఉంటుంది, అవమానం జరిగిందని. వాడు ఏదో చెప్తూ ఉంటే వాడు చెప్పిన దానికి అవుననవలసిన చోట కాదంటూ ఉంటాడు, కాదనవలసిన చోట అవునంటూ ఉంటాడు. అంటే వాడి మనసులో ఉండదు. ఇంకొకడు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏమైంది, వాదం ఏమైంది, ఎవరు గెలిచారు అంటే ప్రతి ఒక్కరూ ఒకటే చెప్పేది ఏమిటంటే, ఏ బ్యాడ్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హీజ్ టూల్స్ అని ఉంది కదా ఆంగ్ల సామెత. తాను ఓడిపోయినప్పుడు ఏం చేస్తాడంటే, నా ఆయుధాలు బాలేవండి, నాకు అదండి ఇదండి అని కొన్ని వంకలు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమైంది అంటే, దాసరి ఉన్నాడు కదా, దాసరి అంటే ఆ వైష్ణవుడు అనమాట. ఆ విష్ణు చిత్తుడికి ఏకపక్షంగా జరిగిపోయిందిలే, రాజును ఆయన కుమ్మక్కైపోయి ఏదో చేసేసారు అంటే మనం ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా వక్ర మార్గంలో దాన్ని వక్రీకరిస్తాం. ఇంకొంతమంది అంటారట, అవునులే అసలు సరైనటువంటి విమర్శ లేదయ్యా ఇక్కడ, అలాంటి చోట ఎవడుంటాడు ఇక్కడ, పదని పోదాం అనుకుని పోతాడు. అంటే తాము ఓడిపోయినప్పుడు రకరకాలుగా ప్రజల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఓటమిని అంగీకరించలేక రకరకాలైన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది రాజు గొప్పతనం అన్నమాట. రాజసభలో జరిగే విషయాలే కాకుండా బయట ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. ఈ రకంగా తర్వాత పద్యం చూడండి. కలిసి ఒక కొంతసేపు శృంగాటకముల నగరి దశ చూచుచునే మంతనంబులాడి చనిరి విద్వాంసులిండ్లకు అజ్జన విభుండు రూఢికి అతని మహాగజారూఢు చేసి. ఈ రకంగా రకరకాల భావాల్ని వ్యక్తం చేస్తూ కలుసుకుని ఒక కొంతసేపు శృంగాటకముల నగరి దశ చూచుచునే, పాపం గెలవాలని వస్తారండి, అది గెలిచేటటువంటి అవకాశం లేకపోయేసరికి ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ ఆశ ఆబా తీరదనమాట. తీరినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. నిజానికి ఓడిపోయామని తెలుసు, రాదని తెలుసు, కానీ అక్కడక్కడే తిరుగుతూ ఆ నగరాన్ని చూస్తూ కాసేపు మాట్లాడుతూ ఉంటారట. శృంగాటకము అంటే 4 రోడ్ల కూడలన్నమాట. ఆ ప్రధానమైనటువంటి రహదారుల్లో తిరుగుతూ నగరం వైపే చూస్తూ కొంచెం సేపు వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లాడి మాట్లాడి చివరికి ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళకి పోయారు ఆ పండితులంతా. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి, ఆ రాజు జనవిభుండు ఇది లోకానికి తెలియజేయాలి కదా. అంటే విష్ణుచిత్తుల వారు వచ్చి విష్ణు పారమ్యాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు, విష్ణువే పరదైవం అని నిరూపించాడు అని లోకానికి ప్రకటించాలని, రూఢి చెయ్యాలని
ఈయనేం చేశాడు, విష్ణు చిత్తుల్ని గజారూఢుణ్ణి చేశాడు. అంటే గజం మీద ఆరూఢుణ్ణి చేసి ఆయనకి గజారోహణం అనే ఉత్సవాన్ని జరిపించడం మొదలుపెట్టాడు. పురి ఏగించి తదీయమైన నగరంబున్ చేర్చుడంచున్ బడిన్ దొరలన్ రాజకుమారులన్ పనుపగా తూర్యస్వనంబుల్ నిరంతర వందిస్తుతులున్ గజేంద్రహయ ఘంటావార కాంతాంఘ్రి నూపురముల్ మ్రోయగ కొల్చి వారిరుగడన్ పో మార్గమధ్యంబునన్. పురి ఏగించి గజం మీద కూర్చోబెట్టి పురమంతా ఊరేగించారు. తదీయమైన నగరంబున్ చేర్పుడు ఎవరిని ఆజ్ఞాపించాడు? రాజుగారు, పాండ్యరాజు గారు. తనకంటే చిన్న రాజులు ఉంటారు, దొరలన్. దొరలు అంటే సామంత రాజులు. రాజకుమారులున్ పనిపాటు లేకుండా ఉంటారు కదండి, యూత్. వాళ్ళని అప్పచెప్పాడు. నాయనా మీరు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళని అప్పచెప్పండి రా అని రాజకుమారులు. వీళ్ళు ఎలా వెళ్ళాలంట? బడిన్ ఏగన్ అంటే వాళ్ళ వెంట ఉండి దించేలాగా విష్ణు చిత్తుల వారిని ఆయన ఊరిలో ఆయన నగరంలో దించడం కోసం. ఈ నగరంలోనేమో మధురలో మొత్తం ఊరంతా ఊరేగించి విష్ణు చిత్తుల వారు ఉన్నటువంటి విల్లిపుత్తూరు వరకు పంపించడం కోసం వాళ్ళని పంపగానే వెంటనే మరి పంపేటప్పుడు ఊరికే సైలెంట్గా వెళ్ళిపోతారండి, ఉండాలి కదా. తూర్యస్వనంబుల్ డ్రమ్ములు అనమాట. తూర్యములు అంటే ఢక్కాలు, టక్ 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 మోగిస్తూ నిరంతర, దానికి తోడు నిరంతరము వంది స్తుతులున్. వంది మాగధులు అని ఉంటారు కదా, రాజుగారిని కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని కానీ అధికారులను కానీ స్తుతి చేయడం కోసం కొంతమందిని ప్రత్యేకంగా పెట్టుకుంటారు. వంది అంటే వందనం చేయడమే వాడి జీవితం, వాడి ఉద్యోగం అన్నమాట. అందువలన వాడు వంది అన్నారు. మాగధుడు అని ఇంకొకడు ఉంటాడు, మగధ దేశం నుంచి అని ఒక అర్థం. కానీ క్షత్రియుడికి వైశ్యకాంతకు పుట్టినటువంటి కుమారుడు మాగధుడు అవుతాడు మనుధర్మ శాస్త్రం ప్రకారం. వాడు కూడా ఏం చేస్తాడంటే ఇక్కడే ఉండి రాజులందరినీ స్తుతి చేస్తూ ఉంటాడనమాట. అందులో ఈ వంది మాగధులు చక్కగా స్తుతులు చేస్తూ ఉండగా గజేంద్ర హయ ఘంటా, ఏనుగులు ఉన్నాయి అక్కడ, ఏనుగు మీద ఊరేగిస్తున్నారు కదా. హయ అశ్వలాంఛనం కూడా, కొంతమంది ఆశ్వికులు కూడా ఉన్నారు పక్కన. ఈ గుర్రాల ఏనుగుల మెడలో గంటలు ఉన్నాయి. ఆ గంటలు ఏం చేస్తున్నాయట? మోగుతున్నాయి. మోగనివ్వండి. పక్కనే వారకాంతలు కూడా ఉన్నారు. వారకాంతలు కూడా ఊరేగింపులో ఉండడం ఒక లాంఛనం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా రథ గజ తురగ పదాది దళాలతో పాటు వేశ్యలు కూడా ఉంటారు అందులో. అది కూడా ఒక లాంఛనం అన్నారు, రాజలాంఛనం. ఈ వేశ్య స్త్రీలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారట? వాళ్ళు గానం చేస్తారు, నృత్యం చేస్తారు, లేదా నడుస్తారు. అలా నడిచేటప్పుడు వారకాంత అంఘ్రి నూపురముల్ మ్రోయగా, వాళ్ళు పాదాలకు ధరించినటువంటి అందెలు మోగుతున్నాయి, గుర్రాల మెడల్లో ఉన్న గంటలు మోగుతున్నాయి, ఏనుగుల మెడల్లో ఉన్న గంటలు మోగుతున్నాయి. దాంతోపాటు వంది మాగధులంతా స్తోత్రాలు చేస్తున్నారు, వాళ్ళు మాటలు మోగుతున్నాయి. దాంతోపాటు తూర్య వాద్యాలు మోగుతూ ఉండగా విష్ణుచిత్తుల వారిని గజం మీద విజయం చేసేలాగా ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నట్ట. అలా మ్రోయగన్ కొల్చి వారు ఇరుగడన్, రెండు వైపులా ఉండి పో మార్గమధ్యం బునన్, అలా వెళ్తూ ఉంటే దారిలో ఏం జరిగింది? మరి తను చెప్పినటువంటి మాటని శిరసావహించి స్వామి గృహ సమ్మర్జనమో జలాహరణమో శృంగార పల్యంకిగావహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో వ్యజనాదపత్రధృతియో ప్రాగ్దీపికారోపమో నృహరీ వాదములేలలేరయితరుల్ నీలీలకున్ పాత్రముల్ అన్నాడు విష్ణుచిత్తుల వారు. నువ్వు వెళ్ళి పాండ్యరాజు సభలో విష్ణువే పరదైవం అని మన గురించి కాస్త గొప్పగా చెప్పిరావయా అని ఆయన అంటే, నాకేమీ తెలియదండి, నాకు ఈ పనులు మాత్రమే వచ్చి, స్వామి నన్ను నితఃపురా పఠిత అన్నాడు కదా. అంతకుముందు నేను ఏమీ చదవనటువంటి, ఏ గ్రంథాలు చదవనటువంటి వాడిని, అలాంటి వాడిని తీసుకుని వెళ్ళి నువ్వు పాండ్యరాజు సభలో విష్ణువే పరదైవం అని చెప్పమంటున్నావు, ఇది నీకు భావ్యమేనా అంటే, నేనున్నాను కదా మొత్తం చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. అలా వెళ్ళాడు. తన మాట మీద నమ్మకం ఉంచి తన భక్తుడు
విష్ణువే పరదైవం అని విష్ణు పారమ్యాన్ని నిరూపించడం కోసం పాండ్య సభకి వెళ్ళి విజయం సాధించి తన భక్తుడికి అంత గజారోహణం అనే సత్కారం జరుగుతుంటే మనసున్న ఏ దేవుడైనా రాకుండా ఎలా ఉంటాడండి? మనమైతే ఏదో రిజర్వేషన్ దొరకలేదండి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందండి, ఇంకోటి అయింది, ఇంకోటి చెప్పచ్చు. ఆయనకి ప్రత్యేకమైన విమానం ఉంది, వెంటనే విమానం ఎక్కువ వచ్చేసాడు. ఎవరైనా గరుత్మంతుడు. ఆయన ఎలా ఉంటాడట, ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఇంగిలికంబునందడిపి ఎత్తుక సీసపుడెంటమో, ఒక నల్లని గుడ్డని సింధూర వర్ణంలో ముంచి లేపితే ఏ రంగు వస్తుంది చెప్పండి? అంటే ముదురు సింధూరం అవుతుంది. అంటే ఇటుక రాయి రంగు వస్తుందండి, ఇటుక రాయి రంగు. మామూలుగా లేత సింధూరం సంధ్యా సమయం లాంటి సింధూరపు రంగులో ఈ ఒక నల్లని గుడ్డని గనక తడిపి తీసామనుకోండి, ముదురు ఇటుక రంగు వస్తుందట. ఆ రకంగా ఆ రంగు ఆకాశం అంతా వ్యాపించిందండి. అంటే మొట్టమొదట కాంతి కనిపిస్తుంది మనకి. కాంతి వేగం ఎక్కువని కదా వైజ్ఞానికులు చెప్తారు. మొట్టమొదట ఆకాశంలో ఉన్న పళంగా ప్రత్యక్షం అయిపోలేదు, దూరం నుంచి కాంతి వచ్చిందన్నాడు. ఆ కాంతి ఏమిటి? గరుత్మంతుడి కాంతి. గరుత్మంతుడి రంగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సువర్ణం అన్నవాడు, సుపర్ణుడు అన్నారు. సౌవర్ణోపాఖ్యానం అని గొప్ప ఉపాఖ్యానం మహాభారతంలో చదివి తీరాలి నన్నయ్య గారి కవిత్వంలో. సౌపర్ణోపాఖ్యానం చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి ఒక కాంతి ముందు కనిపించింది. ఆ తర్వాత రెక్క కనిపించదు. రెక్క కనిపించిన తర్వాత వాళ్ళు క్షీరసాగరం వైపు నుంచి వస్తున్నారా అన్నట్లుగా క్షీరసాగరంలో ఉన్న మేగడ తాలూకు వాసన గుప్పమని కొట్టిందిట. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. తర్వాత వాసన వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరయ్యా అంటే పెరియ తిరువడి కనిపించాడు. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం. పెరియ తిరువడి అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు కనిపించాడు. ఆ గరుత్మంతుడి మీద కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. ఆ ఖగరాజు మూపునన్, మూపు అంటే ఆయన భుజస్కంధం మీద కూర్చున్నాడండి. ఎలా కూర్చున్నాడు చూడండి, అద్భుతమైన పద్యం, శేషపద్యం. ఇలాంటి భగవత్ మూర్తి వర్ణన అంటారు. భగవన్మూర్తి వర్ణన. ఈ పద్యాలన్నింటికి దారి చూపినవాడు ఉత్తర హరివంశకర్త కొంత తిక్కన గారు కూడా చేశారు. తిక్కన గారి కంటే కూడా కొంత వర్ణనాత్మకత పెంచి ఒక అందమైన దారి చూపించినవాడు. రాముణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ వర్ణించాలి అంటే వెంటనే శేషపద్యం ఎత్తుకోవాల్సిందే. దీని తర్వాత రాయలవారి తర్వాత తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, వీళ్ళు ఇంకా దానికి మంచి నగిషీలు దిద్దారు, ఒయ్యారాలు దిద్దారు. మెరుగు చెంగటనున్న మేఘంపు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు. మల్లిక్ గారు. చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. వల్లీయుతమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు. నీలనగగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు. పుండరీక యుగము బోలు కన్నులవాడు. వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు. రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకునెదుర కానబడియే. పోతన గారు రాముణ్ణి చూపించారు. మరి ఇదే శ్రీకృష్ణదేవరాయల వారు అవతారికలో విష్ణుమూర్తి వచ్చినప్పుడు కూడా చెప్పాడు కదా, ఇలాంటి పద్యమే ఒకటి చెప్పారు. అలాంటి పద్యం ఇంకొకటి వచ్చింది చూడండి. గరుత్మంతుడు పెరియ తిరువడి, 2 చేతులు ఇలా పెట్టుకున్నాడు. ఆ 2 చేతుల్లో శ్రీహరి 2 పాదాలు ఉన్నాయి. ఆ పాదాలు ఎలా ఉన్నాయి, ఆ పాదాలని ధరించినటువంటి ఈయన హస్తాలు ఎలా ఉన్నాయి. ఎంత అపురూపమైన సన్నివేశమో చూడండి. చివురు పొట్లపుదో ఈ చందమ్ములన తార్క్షు హస్తోదరముల దివ్యాంఘ్రులమర. నును కప్పుమేన దోచిన తదూర్ధ్వఛాయలీల దాల్చు పసిండి చేల మెరయ.
వ్రాలిన యోగి వర్గము నిర్మలాంతఃకరణములు ఓలే హారములు దనరా సిరికి పుట్టింటి నెచ్చెలుల ఊట మనవికి దాశనాన్ మకర కుండలములమర శ్రిత సితచ్చద వాత్యాభిహత పరాగవలయ మండిత కల్ప శాఖలోయనంగ శంఖ చక్రాంచితోరు హస్తములదనరా శంఖ చక్రాంచితోరు హస్తములదనరా తోచే తోచే కమలేక్షణుండు చతుర్భుజుండు కమలేక్షణుండు చతుర్భుజుండు 4 భుజాలు కలిగినవాడు. నిజానికి ఆయనకి 4 భుజాలు ఉన్నాయా అని మీరు అడగండి. అడిగితే 4 భుజాలున్నవాడు పని ఎంత వేగంగా ఎంత సమర్థవంతంగా చేస్తాడో అంత చేస్తాడు కాబట్టి ఆయనకి 4 భుజాలు ఉన్నట్టే లెక్క అనమాట. అంత వేగంగా చేస్తాడని అర్థం. అది కూడా ఎలా భుజాలు మనలాగా చేతులు ఎక్కడో లోపల పెట్టుకుని 4 చేతులు ఉన్నాయి కదండి, 2 చేతులు వేస్ట్ అని 2 చేతులు పాకెట్లలో జేబుల్లో పెట్టేసుకుని 2 చేతులు వెనక్కి కట్టుకుని పెద్ద స్టైల్గా వచ్చే లక్షణం ఆయనకి లేదు. ఎలా వస్తాడట? చేతులు ఇలా ఎత్తుకుని వస్తాడు, చేతులు ఎత్తి అందులో ఆయుధాలు పట్టుకుని వస్తాడు. అంటే రివాల్వర్లో బుల్లెట్లు లోడ్ చేసి ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా వచ్చినట్టు వస్తాడు. ఎందుకని? ఏ భక్తుడికి ఏ రాక్షసుడు ఎప్పుడు ఏ ఇబ్బంది పెడతాడో ఆయన స్వామి అనగానే పేల్చేయాలన్నమాట. అంత ఆతృత ఉన్నవాడు, భక్త పరాధీనుడు, భక్తుల్ని రక్షించడం కోసం సర్వకాల సర్వావస్థలలోనూ సర్వదా ఉత్తిష్ట ఆయుధాలని ధరించి ఆయన ఎత్తి పెట్టుకుని వస్తాడు అని భాగవతంలోనూ అనేక గ్రంథాల్లో చెప్పారు. అంతకుముందు మనం గజేంద్ర మోక్షణ సందర్భంలో కూడా చాలా విస్తృతంగా చెప్పుకున్నాం. ఆ చతుర్భుజాలలో ఆయుధాలను ధరించి వచ్చాడు. ఇప్పుడు చూడండి, 2 చేతులు ఈయన ఇలా చాచాడు, పెరియ తిరువడి. ఆయన 2 చేతులు ఎలా ఉన్నాయండి? ఏమండి, మనకి నచ్చినటువంటి వాళ్ళకి మనం సౌకర్యం చెయ్యాలి అంటే ఏమిటి? బాగా మెత్తని పాన్పులేవో పరచాలి కదా. అందుకని మరి గరుత్మంతుడి చేతులు ఎలా ఉంటాయంటే మరి నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు బాగా చివురుల్లాగా ఉన్నాయట. ఎందుకంటే స్వామి కదా, స్వామి పాదాలు పెట్టినప్పుడు ఆయన పాదాలు లేత తామర పువ్వుల్లాగా ఉన్నాయి. ఎర్ర తామర పువ్వుల్లాగా ఉన్న స్వామి పాదాలని ధరించాలి అంటే దానికంటే సుకుమారమైన మెత్తనివేవో ఉండాలి. అందుకని గరుత్మంతుడి హస్తాలట లేత చివుళ్ళు పొట్లాల్లాగా ఉన్నాయట. లేత చివురు పొట్లం. పొట్లం అనేది ఉర్దూ పదం అండి, రాయల వారు వాడాడు అప్పటికే. పొట్లం అనేది తెలుగు పదం కాదు, పొట్లాము అన్నమాట. చెప్పవలే కపురంబులు కుప్పలుగా ఓసినట్లు కుంకుమ పై కుప్పిన క్రియ విరిపొట్లము విప్పిన గతి అన్నాడు రఘునాథ నాయకుడు. కవిత్వం ఎలా ఉండాలంటే పూల పొట్లం విప్పగానే ఎలా ఉంటుందో అలా ఉండాలి కవిత్వం. అది కవిత్వం అన్నాడు. చివురు పొట్లపు దోయి, 2 లేత చివురు పొట్లాలు. ఆ పొట్లాల లోపల అంటే పొట్లం లోపల ఒక ఎర్ర తామర పువ్వు పెట్టి ఇలా చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఆ పొట్లం ఏమిటన్నాడు? లేత చివుళ్ళ పొట్లాలన్నమాట. చివురు పొట్లపు దోయి చందమ్ములన, చెన్ను ప్లస్ తమ్మి చందమ్మి, ఎర్రని తమ్మి అంటే ఎర్రని పద్మము. 2 లేత చిగురు పొట్లాలలో ఉన్న 2 ఎర్రని తామర పువ్వులా అన్నట్లుగా తార్క్ష్యు హస్తోదరముల దివ్య అంఘ్రులమర. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి హస్త ఉదరములు, ఉదరం అంటే పొట్ట కాదు, అక్కడ ఉదరం అంటే పొట్టని పొట్ట కాదు, ఉదరం అంటే పై భాగం. హస్తోదరముల అంటే హస్తముల పైన దివ్య అంఘ్రులమర, దివ్యమైనటువంటి స్వామివారి అంగురులు పాదాలు అమరగా. ఇది ఒక దృశ్యం చూడగానే. నును కప్పు మేన, ఆయన ఏమన్నా పైన తెల్లగా ఉన్నాడా మహానుభావుడు? నిఖార్సు అయినటువంటి నలుపు. ఎలా ఉన్నాడు? కరుపు అంటే బాగా నల్లగా ఉన్నాడు. ఆ నల్లదనంలో కూడా నునుత్వం ఉంది, మళ్ళీ నునుపు ఉందండి. నును కప్పు మేన అంటే నల్లగా నునుపుగా ఉన్నటువంటి మేనన్ శరీరం మీద. నునుపు అని చెప్పడం దేనికి? బాగా నున్నగా ఉంటే ప్రతిబింబం బాగా కనిపిస్తుంది, నునుపు లేకపోతే ప్రతిబింబం కనిపించదు అనమాట. అందుకు చెప్తున్నాడు
కవి పదాన్ని వేస్తాడు అంటే సార్థకంగా వేస్తాడు, అది మనం గుర్తించాలి. నును కప్పుమేన, నునుపైన నల్లగా ఉన్న ఆయన శరీరంలో తోచిన కనిపించినటువంటి తత్ ఊర్ధ్వఛాయ, కింద గరుత్మంతుడు ఉన్నాడు. ఈయన రంగు ఏమిటండి? పచ్చగా ఉంటాడు, బంగారపు రంగు అన్నమాట. అంటే పసుపు పచ్చ, గుర్తుపెట్టుకోండి. అదే ఛాయతో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరిస్తాడు విష్ణుమూర్తి. పైనేమో ఆయన నల్లగా ఉన్నాడు, కింద ఏం కట్టుకున్నాడు? ఆయన పట్టు పీతాంబరం కట్టుకున్నాడు. ఈ పట్టు పీతాంబరం ఎక్కడిదండి? ఎక్కడిది ఏమిటండి? కింద గరుత్మంతుడు ఉన్నాడు కదా, గరుత్మంతుడు రంగు ఏమిటి? అదే రంగు కదా. ఆ రంగు రిఫ్లెక్ట్ అయ్యిందండి. ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యిందండి? ఎక్కడ ప్రతిబింబించిందండి? ఆయన ఉన్నాడుగా, నల్లని నిగనిగలాడే శిలలాగా ఉన్నాడు కదా, ఆ శిలలో ఈయన రంగు ప్రతిఫలిస్తే అదే ఆయన వస్త్రంలాగా ఉందండి. అది ఊహ. నును కప్పుమేన తోచిన తత్ ఊర్ధ్వఛాయ, తత్ ఊర్ధ్వఛాయ, గరుత్మంతుడికి సంబంధించిన పైకి ఎగసినటువంటి ఆ కాంతి. ఛాయ అంటే ప్రతిబింబం. ఆ ప్రతిబింబమా లీల అన్నట్లుగా ఇవన్నీ ఉత్ప్రేక్షాలంకారాలు అంటారు. తాల్చు పసిండి చేల మెరయ, ధరించినటువంటి పసిండి చేలము అంటే బంగారపు కాంతిలో ఉన్నటువంటి వస్త్రం ప్రకాశిస్తూ ఉండగా, వ్రాలిన యోగి వర్గము నిర్మల అంతఃకరణములు ఓలే హారములు దనరా. ఇక్కడ వ్రాలిన అంటే మీద వ్రాలిన కాదు, వరలిన. వరలిన అంటే ప్రకాశిస్తున్న. అదేదో ఉంది కదా దేశభక్తి గీతం, చాలామందికి తెలియక ఏమిటది? శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలుగారెడి భాగ్యసీమయి వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ఈ వ్రాలినది అంటే ఏమిటో వ్రాలడం అని అనుకుని తర్వాత వరలినది అనుకుని ఏదో రకరకాలుగా మారిపోయింది. ఇప్పుడు ఏం పాడుతున్నారో నాకైతే గుర్తులేదు, కానీ అక్కడ ఛందస్సు పరంగా శబ్దం పరంగా వ్రాలుట అని ఉండాలి. ఎందుకంటే శ్రీలు పొంగిన జీవగడ్డయి, పాలు రెండో పాదం, మూడోది వ్రాలు ఉండాలి, అంతే తప్ప వరలినది అనడానికి కుదరదు అనమాట. అక్కడ కవి విఫలమవుతాడు. వ్రాలుట అంటే వరలుట అంటే ప్రకాశించుట. అంటే యోగి హృదంతరస్థ విష్ణు అన్నారు. యోగుల అందరి హృదయాలలో విష్ణుమూర్తి ఉంటాడు కదా. ఆయన యోగి వర్గము నిర్మల అంతఃకరణములు ఓలే, యోగుల హృదయంలో ఈయన ఉంటాడు, ఈయన హృదయంలో యోగులు ఉంటారు. అందువల్ల ఈయన హృదయంలో ఉన్నటువంటి ఆ యోగులకు ఉన్నటువంటి నిర్మలమైన మనస్సు బయటపడిందా అన్నట్లుగా ఆయన మెడలో ఉన్న హారాలు కనిపిస్తున్నాయి, ముత్యాల హారాలు. శ్రీ కమనీయ హారమణి, మొట్టమొదటి పద్యం అదే కదా. చెన్నుగదానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులక్షత పైకి దోచి అస్తోకతనందు దోచనన శోభిలు వెంకట భర్తగొల్చదన్. లోపలేముందో అది బయటికి వ్యక్తమవుతుంది. ఆకారై ఇంగితై గత్యా చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ లక్ష్యతే అంతర్గతం మనః. చాలామంది చెప్తూ ఉంటారు, నేను మనసును దాచేసి వచ్చేసానండి, ఇంట్లో పెట్టొచ్చేసానండి, లాకర్లో పెట్టానండి అంటే ఏం కుదరదండి. మీ ముఖం చూస్తే మీ మనసు తెలుస్తుందండి. ఆకారై, మీ వాలకం చూస్తే తెలుస్తుందండి అన్నారు. ఆకారై ఇంగితై, మీరు చేసే పనులు ఉంటాయే ఇంగితం. ఇంగితం అంటే ఎప్పుడు ఏది చేయాలో అది చేయటం, ఎప్పుడు ఏది చేయకూడదో అది చేయకుండా ఉండటం, చేయవలసిన చోట చేయవలసినప్పుడు చేస్తూ ఉండటం, చేయకూడని చోట చేయకుండా ఉండటం, అది ఇంగితం అన్నారు. అది ఇంగిత జ్ఞానం అన్నారు. దానివల్ల కూడా మీ మనసు తెలిసిపోతుంది. ఆకారై ఇంగితై గత్య, గతి అంటే మీ ప్రవర్తన ద్వారా, చేష్టయ మీ చేష్టల ద్వారా, భాషణేన మాటల ద్వారా, నేత్ర వక్త్ర వికారైశ్చ ముఖ కవలికల ద్వారా కదలికల ద్వారా, లక్ష్యతే అంతర్గతం మనః అన్నారు. లోపల ఉన్న మనసు తెలుస్తుంది. అలాగే ఈయన హృదయంలో స్వచ్ఛమైనటువంటి మహర్షులు ఉన్నారు కాబట్టి, అలాగే మహర్షుల హృదయంలో ఈయన ఉన్నారు కాబట్టి, అంటే విష్ణుమూర్తి వస్తే అక్కడ యోగులు ఆయన మీద పడుతున్నాను. ఆయనే అంతరిక్షంలో ఉంటే యోగులు ఆయన మీద పడటం అనేది అంత ఔచిత్యంగా ఉండదు. యోగులు ప్రత్యేకంగా పడవలసింది ఏముంది, నిరంతరము ఆయనతోనే ఉంటారు, లేదా ఆయన మనసులు ఆయన మీదే ఉంటాయి. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి యోగి హృదయాలే బయటికి ఇలా ముత్యాల హారాలుగా వస్తున్నాయి అని మనం చెప్పుకోవాలి. వ్రాలిన యోగి వర్గము నిర్మల అంతఃకరణములు ఓలె హారములు దనరా.
వాళ్ళ మనసుల్లాగా హారాలు ఉన్నాయి. ఇక సిరికి పుట్టింటి నెచ్చెలులవుట, చెవులకు ఆయన మకర కుండలాలు ధరించాడు. శ్రీనివాస గద్యంలో అద్భుతంగా వర్ణిస్తారు మకర కుండలాల గురించి. ఆ మకర కుండలాలుట స్వామివారికి చెవిలో ఏదో చెప్తున్నాయట. ఎందుకని? ఆలివంక వారు ఆప్తబంధువులైరి అన్నారు కదా. ఎందుకని? ఈ మకరములు అంటే సముద్రంలో ఉంటాయి కదా, సముద్రంలో పుట్టినావిడ లక్ష్మీదేవి కదా, అందువలన లక్ష్మీదేవికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెవిలో పోరుతూనే ఉంటారు. పుట్టింటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇది కొనమనో అది కొనమనో కొన్నది అమ్మేమనో లేకపోతే ఏదో చేయమనో ఆవిడ చెప్పలేక ఏం చేసి చెప్పిస్తూ ఉంటుందన్నమాట. మా అన్నయ్య చెప్పాడండి, మా అమ్మ చెప్పిందండి, మా నాన్న చెప్పాడండి అని చెప్పేసి రికమెండేషన్లు చెప్పిస్తూ ఉంటారు. ఇదంతా తెలిసిందే కదా. కాబట్టి ఆయన మకర కుండలాలు పెట్టుకున్నాడండి. ఈ మకర కుండలాలు ఏం చేస్తున్నాయి? సిరికి లక్ష్మీదేవికి పుట్టింటి నెచ్చెలులవుట, పుట్టింటికి సంబంధించిన స్నేహితురాళ్ళు అంటే అక్కడి నుంచే వచ్చాయి కదా. అందువలన మనవికి దాసేనా, ఏదో మనవి చేయాలని స్వామి చెవి దగ్గరికి వచ్చాయా అన్నట్లుగా మకర కుండలములమరా, చెవులకు ఉన్నటువంటి మకర కుండలాలు ప్రకాశిస్తూ ఉండగా శ్రిత సితచ్చత వాత్యాభిహత పరాగ వలయ మండిత కల్పశాఖలోయనంగా, ఆయనకి 4 చేతులు ఉన్నాయి. 4 చేతులు 4 కల్పశాఖలండి అన్న. ఎంత అద్భుతమైనటువంటి పోలిక. రాముడికి కూడా కల్పవృక్షంతో పోలుస్తారు. రామాఖ్య శ్రీరామ కల్పద్రుమ, శ్రీరాముడే ఒక కల్పవృక్షం అండి అన్నారు. ఎలాంటి కల్పవృక్షం అండి? చెట్టుకి ఏముండాలి? ఒక ఆలవాలం ఉండాలన్నారు. ఆలవాలం అంటే ఒక పాదు. ఆ పాదు ఎవరు అన్నారు? కౌశల్యాదేవే, ఇంకెవరు అన్నాడు? కౌశల్య అనేటటువంటి ఆలవాలం కలిగిన వాడు. ఈ కల్పవృక్షాన్ని ఒకే ఒక్క తీగ అల్లుకోవాలనుకుంటుందండి. ఆవిడ ఎవరయ్యా అంటే సీత అన్నారు. సీత అనేటటువంటి ఒక తీగ అల్లుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మరి దీనికి నీళ్లు పోసిన వారు ఎవరన్నారు? ఇంకెవరు? సిక్తో పంక్తిరథేన అంటాడు. పంక్తిరథుడు అంటే దశరథ మహారాజు. ఆయన నీళ్లు పోసి పెంచినటువంటి కల్పవృక్షం. ఈ కల్పవృక్షానికి కొమ్మలు లేవా? ఉన్నాయండి. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 3 కొమ్మలు ఉన్నాయన్నాడు. అంటే సోదరులు అనేటటువంటి కొమ్మలు. అంతేనా? రాక్షసులు అనే వేసవికాలం నుండి ఆర్తులైన భక్తుల్ని రక్షించేటటువంటిదండి నీడనిచ్చి. అంటే రాక్షసులు బాటసారుల్ని ఏర్పిస్తారు, ఆర్తులైనటువంటి వాళ్ళు చెట్టు కిందకి వస్తారు. అటువంటి శ్రీరాముడు అనే కల్పవృక్షము. కల్పవృక్షంతో పోల్చడం అనేది చాలా సందర్భోచితమైన, చాలా ప్రాచీనంగా అందరూ చెప్పినటువంటి వ్యవహారమే. దాన్ని కొత్తగా ఎలా చెప్పాలి అని అనుకోవటమే ఇక్కడ. శ్రిత సితచ్చద వాత్యాభిహత పరాగ వలయమండిత కల్ప శాఖలోయనంగా, ఈయన చేతుల్ని ఆశ్రయించి ఉన్నాయండి. ఏమున్నాయి? ఒక చేతిలో శంఖం ఉంటుంది, ఒక చేతిలో చక్రం ఉంటుంది. సాధారణంగా శంఖం ఎప్పుడూ కూడా కుడి చేతిలో ఉంటుంది, కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడం చేతిలో శంఖం ఉంటుంది. శంఖమేమో జ్ఞానానికి ప్రతీక, చక్రమేమో కర్మకి ప్రతీక. ఇది కర్మయోగం అన్నారు, ఇది జ్ఞానయోగం అన్నారు. కర్మ జ్ఞానము. ఇక భక్తి ప్రపత్తి. ఇంకొకటేమో కటి వరద హస్తం ఉంటుంది, నడుం దగ్గర అభయాన్ని ఇస్తూ ఉంటాడు, అదేమో వరద హస్తం అన్నారు. ఇంకొకటేమో పాద సందర్శక హస్తం అన్నారు. తన చేతితో నాయన నువ్వు చూడాల్సింది అక్కడ రా నాయన పాదం. ఆయన పాపం సిగ్నల్ పోలీస్ కానిస్టేబుల్ లాగా చూపిస్తూనే ఉంటాడు నుంచుని. నువ్వు చూడాల్సింది ఎక్కడ? నేను పెట్టుకున్న కిరీటాన్ని కాదయా, మా వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవిని కాదు, ఇదిగో చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు అని పాదాన్ని చూపిస్తూ ఉంటాడు. పాద సందర్శక హస్తం అంటారు దాన్ని. అది ప్రపత్తి యోగం అంటారు. కాబట్టి కర్మ, జ్ఞానము, భక్తి, ప్రపత్తి ఎక్కడో లేదు. మనం భగవంతుడిని ఎలా ఆరాధించాలని అదే చెప్తున్నారు. మొట్టమొదట కర్మను నమ్ముకున్నారు. వేదకాలం నాడు కర్మలు చేయాలి, అక్కడ భగవంతుడు అనేవాళ్ళు. యజ్ఞో వైసహ, యజ్ఞమే పరబ్రహ్మము, యజ్ఞమే భగవంతుడు, యజ్ఞం చేస్తే దేవుణ్ణి పూజించినట్టే అన్నారు. కొంతకాలం నడిచింది. ఏమంటే ఈ యజ్ఞయాగాదులు క్రతువులు చేయాలంటే రకరకాలైన సంభారాలన్నీ తేవాలి, హోత దొరకాలి, ఋత్విక్ దొరకాలి, ఇవన్నీ నానాయాతనలు ఉన్నాయి అనేసరికి సరే యజ్ఞం చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి జ్ఞాన మార్గాన్ని అవలంబించు అన్నాడు.
జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఈ పరబ్రహ్మం ఎవరు, భగవంతుడు ఎవరు, ఎవరిని పూజించాలి, పూజిస్తే ఎలా పూజించాలి, ఇట్లాంటి లక్షణాలన్నింటినీ తెలుసుకోవటమే జ్ఞానం అని. బాబోయ్ మీరు జ్ఞానం అన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. సాంఖ్యులు ఒకటి చెప్తున్నారు, వైశేషికులు ఒకటి చెప్తున్నారు, బౌద్ధులు ఒకటి చెప్తున్నారు, శూన్యవాదం అంటున్నారు, ఉందంటున్నారు, లేదంటున్నారు, రెండు అంటున్నారు, ఒకటి అంటున్నారు, రెండు ఒకటి అంటున్నారు, మూడు అంటున్నారు, మూడులా ఉన్న ఒకటి అంటున్నారు. ఇవన్నీ చూసాం కదా మనం అంతకుముందు. ఈ వల్ల మా వల్ల కాదండి, మాకు బుర్ర పేలిపోతుంది అంటే, నాయన ఇవన్నీ వదిలేసేయి. నువ్వెవరైతే అనుకుంటావో ఆయన్ని పట్టుకో ఒకసారి. భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం అని 9 మార్గాలు చూపించారు. నీకు ఏది కావాలంటే అది వింటావా, విను చక్కగా. వినడానికి ఏమీ అభ్యంతరం ఏం లేదు కదా. హాయిగా వినొచ్చు, నిద్రపోతున్నట్టు వినొచ్చు, నిద్రపోతూ వినొచ్చు, మెలకువలో వినొచ్చు. అందువలన శ్రోతలు కూడా 3 రకాలు ఉంటారన్నారు. శ్రోతలు తామస శ్రోతలు, రాజస శ్రోతలు, సాత్విక శ్రోతలు అని కొంతమంది ఉంటారు. మీరంతా సాత్విక శ్రోతలు నాకు దొరికారు, నా అదృష్టం అనుకోండి. సాత్విక శ్రోతలు అంటే ఏమిటంటే, ఒక్కసారి కూర్చున్న తర్వాత చూపు తిప్పకుండా విషయం మీదే ఏకాగ్ర బుద్ధులై ఆ బుద్ధిని అక్కడ పెట్టి నిశ్చలంగా ఉంటూ తదేక దీక్షతో వినేవాళ్ళు సాత్విక శ్రోతలు. వీళ్ళు ఉత్తమోత్తములు అన్నారు. రాజస శ్రోతలు అంటే కొంచెం అటు ఇటు వెళ్తూ, మధ్యలో అటు ఇటు చూస్తూ, వేరే పనులు కూడా చేస్తూ, కాస్త దవడలకి దంతాలకి పని చెప్తూ, ఎంతసేపు చెవులకేనేంటండి, చెవులు 2 అందరూ కూడా అంటూ ఉంటారు, ఏమంటే మీరు చెవులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, చెవులకి ఇచ్చేటప్పుడు కొంచెం దంతాలకు కూడా ఇవ్వాలండి, దవడలకు కూడా ఇవ్వాలండి అని అవన్నీ పోట్లాడుతున్నాయని పని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది రాజస శ్రోత లక్షణం అని. ఇక తామస శ్రోతలు ఉంటారండి, మహానుభావులు. ఇంక వాళ్ళదే ఉంది, ఇంక చెప్పవలసిన అవసరం లేదు. చక్కగా ఇక్కడ ఉంటారు, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. మనసుతో పాటు శరీరం కూడా కొన్నిసార్లు అటు ఇటు డోలాయమానంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఓంకార శబ్దం కూడా చేస్తూ ఉంటారు. నాభి నుంచి ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది. వీళ్ళని ఏమన్నారయ్యా అంటే తామస శ్రోతలు అన్నారు. సరే, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నట్ట, భక్తి మార్గాన్ని చూపించారు. మీరు భక్తిలో వెళ్ళండి అన్నారు. అబ్బే మాకు అది కూడా లాభం లేదండి, మీరు రకరకాలు చెప్తున్నారు అంటే, అప్పుడు ప్రపత్తి అని చివరిగా చెప్పారు. ప్రపత్తి అంటే ఒక్కసారి మాత్రమే నువ్వు అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అని ఒక్కసారి నువ్వు నేను నీవాడినయా, నా భారం అంతా నువ్వు తీసేసుకో, నేను ఇంకా దీని గురించి ఏమో ఆలోచించను, నేను చెయ్యాలి కాబట్టి నా పని చేస్తాను అంతే తప్ప దీనికి సంబంధించిన ఫలితం గురించి ఆలోచించను, కర్తృత్వాన్ని కూడా నా మీద ఉంచుకోను. ఇది ముఖ్యం. నీ పని నువ్వు చెయ్యాలి, చేసింది నేను కాదు అనే భావన నీకు ఉండాలి. డిటాచ్మెంట్ అన్నారు దీన్ని. అటాచ్మెంట్ ఉండకూడదు. అది ఉన్నదనుకో, అప్పుడు ఆ కర్మకి సంబంధించినటువంటి ఫలితం నీకు రాదు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, భారం మొత్తం ఆయన మీద వేసి ఆయన దగ్గర మనం పడిపోవాలన్నమాట. ప్రకృష్టమైన పత్తి అంటే పడటం అన్నాం కదా, ప్రపత్తి అంటే అర్థం అది. ఆ ప్రపత్తి చివరికి అన్నిటికంటే సులభమైన ఉపాయము అని ఆయన 4 రకాలుగా పైనుంచి కింద వరకు వచ్చాడు మన కోసమే. వచ్చి పాపం ఆయన చెయ్యి అలాగా ఇలా చూపిస్తూనే ఉన్నాడు, మనం చూడకుండా ఉన్నాము. సరే, ఆ చేతిలో, కుడి చేతిలో సర్వసాధారణంగా చక్రం ఉంటుంది, ఎడం చేతిలో శంఖం ఉంటుంది. కొన్నిసార్లు పాపం చక్రం కంటే శంఖం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు భద్రాచలంలో చూడండి, ఇటువైపు ఉంటుందన్నమాట. కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడం చేతిలో చక్రం ఉంటుంది. అలాగే ఆంధ్రనాయక మహావిష్ణువు ఆలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారిని ఈ ఆముక్తమాల్యద రాయమన్నటువంటి అక్కడ కూడా అంతే, ఇటు అటుగా ఉంటాయన్నమాట. సరే, మొత్తానికి ఈయన చేతుల్ని ఆశ్రయించి ఉన్న శ్రిత, ఆశ్రయించిన సితచ్ఛద, కల్పవృక్షం కింద హంసలు ఉంటాయి. ఎందుకంటే మామూలు చెట్ల దగ్గర అయితే ఏవో పిచ్చి పక్షులు ఉంటాయి, కానీ కల్పవృక్షం దగ్గర ఉంటే హంసలే ఉండాలన్నమాట. కాబట్టి శ్రిత, సితచ్ఛద, తనని ఆశ్రయించినటువంటి సితచ్ఛదము, ఛదం అంటే రెక్కలండి, తెల్లని రెక్కలు కలిగిన హంసలు. ఆ హంసల నుంచి అవి రెక్కల్ని ఇలా 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 విసరడం వలన వాత్యా అభిహత, ఆ కల్పవృక్షానికి పుష్పాలు ఉంటాయి. ఈ గాలి వలన ఆ కల్పవృక్ష పుష్పాలు కదిలి పుష్పాల్లో ఉన్న పరాగం రాలి అంతటా వ్యాపించుందట. పరాగ వలయ మండిత కల్పశాఖలోయనంగా, పరాగముతో అంతటా వ్యాపించినటువంటి కల్పవృక్షాల అన్నట్లుగా శంఖ చక్ర అంచిత ఉరుహస్తములు దనరా. బాగానే ఉందండి. కల్పవృక్షం మీదేమో ఏమున్నాయని చెప్పారు, హంసలు ఉన్నాయన్నారు. ఆ హంసల రెక్కల వలన పరాగం అంతా చుట్టూ ఇలా గిర్రని తిరుగుతోంది అన్నారు.
మరి ఈయన హస్తాల్ని, ఈయన భుజాల్ని కల్పవృక్ష శాఖలు పోల్చినప్పుడు మరి ఈయన భుజం మీద కూడా ఆ హంసలతోనూ ఆ పరాగంతోనూ పోలికేదో ఉండాలి కదా. ఇదిగో ఉంది చూసుకోండి. ఆ తెల్లని రెక్కలు కలిగిన హంసలే శంఖము. చేతిలో శంఖం ఉంది. చుట్టూ విస్తరించినటువంటి పరాగం ఇలా తిరుగుతూ ఉందన్నాడు కదా. అలా తిరుగుతూ ఉండే వలయాకారంలో ఉండేటటువంటిది ఏది? చక్రం. అది ఎంత అందమైన పోలికో చూడండి. శంఖ చక్ర అంచిత ఉరు హస్తములు. ఉరు అంటే గొప్ప, పెద్ద పెద్ద శంఖ చక్రాలతో అంచిత ప్రకాశించే గొప్ప గొప్ప హస్తాలు. తనరారేలాగా తోచే కనిపించాడు. కమలేక్షణుండు చతుర్భుజుండు. కమలాల వంటి ఈక్షణాలు కలిగిన వాడు అంటే పద్మనేత్రుడు అని మనం ఎవరికి పడితే వాళ్ళకి వాడడానికి లేదు. ఇది ఆయనకి రూఢి అయిపోయినటువంటి శబ్దం. పుండరీకనయనుడు, పద్మనయనుడు ఇలాంటి శబ్దాలు విష్ణుమూర్తికి మాత్రమే వాడవలసిన శబ్దాలు అన్నమాట. సరే, ఆ ఒక్క శబ్దమే చాలా విశ్లేషణ చేయదగింది. దాన్ని పక్కన పెడితే, చివురు పొట్లపుతో ఈ చందమ్ములన తాక్షు హస్తోదరముల దివ్యాంఘ్రులమరా నునుగప్పు మేన దోచిన తదూర్ధ్వచ్ఛాయలీల తాల్చు పసిండి చేలము ఎరయ అన్నమాట. వ్రాలిన యోగి వర్గము నిర్మల అంతఃకరణము ఓలే హారములు దనరా సిరికి పుట్టింటి నెచ్చలుల ఊట మన వికిడాసెన మకర కుండలములమర శ్రితసితచ్చదవాత్యా విహత పరాగ వలయ మండిత కల్పశాఖలోయనంగ శంఖ చక్రాంచితోరు హస్తములు దనర తోచె కమలేక్షణుండు చతుర్భుజుండు. కనిపించేసరికి ఒక నిధి ఎలా ఎగబడతారండి? ఈ దేవతలే పాపం ఎప్పుడు ఈయన దర్శనమిస్తాడని వైకుంఠానికి అటు వెళ్ళి విమానాలు ఎక్కి నానా యాతనలు పడుతుంటే ఈయన ఎక్కడా కనిపించడు. అట్లాంటి వాడు ఒక్కసారిగా ఒక మానవ మాత్రుడు, విష్ణు చిత్తుడు, ఆయనకేదో భూలోకంలో గజారోహణం జరుగుతూ ఉంటే ఇదిగో ఇక్కడికి ఈయన రావచ్చని వాళ్ళకి వెంటనే ఉప్పొందింది అనమాట. వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు దేవతలంతా. ఎంతమంది దేవతలని కానీ 33,000 కోట్ల మంది అండి ఏదో అంటారు. లేదు, ఉన్నది మొత్తం 33 మంది. తిప్పి కొడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 33. అక్కడ కోటి అంటే సమూహము అని అర్థం. ఆ 33 మందే 33 కోట్ల మందిలాగా పనిచేయగలుగుతారు. భావన మాత్రంగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అంటే వాళ్ళల్లో అంతమంది మళ్ళీ దేవతల్ని సృష్టించగలిగే శక్తి, అపారమైన శక్తియుక్తులు కలిగిన వాళ్ళు అని చెప్పుకోవాలి తప్ప 33 కోట్ల మంది జనాభా లెక్కలు తీయండి, వాళ్ళ ఆధార్ కార్డులు తీయండి అంటే చచ్చిపోతాం. ఏ పురాణం కూడా చెప్పలేదు. మహా అయితే 33 మందే ఉంటారు. ఎవరండి వాళ్ళు? 12 ఆదిత్యులు, 12 మంది వీళ్ళు, 12 మంది సూర్యుళ్ళు. గుర్తుపెట్టుకోండి. అష్ట వసువులు అన్నారు. 8 మంది వసువులు ఉంటారు. 12, 8, 20. ఏకాదశ రుద్రులు 11 మంది, 31. ట్విన్స్ ఉన్నారు, 2 కవలలు, అశ్విని దేవతలు. వీళ్ళు మొత్తం 33 మంది అనమాట. వీళ్ళు మించి ఇంకెవరు లేరే. ఇంకెవరున్నారు? వాళ్ళని మనం 33 కోట్లు, మళ్ళీ దాని 3,000,000 దేవతలు అన్నారు. మళ్ళీ అది కూడా ఒకటి వచ్చేసింది. అంటే ఏమిటి? ఈ 33 మందే 3,000,000 దేవతలు పనులు చేయగలరని చెప్పుకోవాలి. అంతే తప్ప 33 కోట్ల మంది లేరండి అంటే ఓహో మీరు అబద్ధాలు చెప్తున్నారా అంటారు. మళ్ళీ ఎందుకు వచ్చింది గొడవ? అందువలన 33 మంది ఈజ్ ఈక్వల్ టు 33 కోట్లు అనమాట. అంటే వాళ్ళ శక్తి అంతటిది అని మనం సమన్వయం చేసుకోవాలి. అంతే తప్ప పాతదంతా అది అబద్ధం అని చెప్పడం కాదండి. అందులో భావం వేరే రకంగా ఉంటుంది. అలాంటి దేవతలందరూ ఒక్కసారిగా వచ్చేసారట. ఎప్పుడు హరిగనిరి అమరులు 33 కోట్లు, 33 కోట్ల మంది ఈ దేవతలంతా హరిని చూడగానే ముని కనుగొనవారప్పుడు తత్కరములతో విప్పిన గొడుగులును మింట వేగమముగిడిన్. ఒక్కొక్కడికి ఒక్కొక్క వాల్లభ్యం ఉంటుందండి. వాల్లభ్యం అంటే గొడుగు అన్న. ఆ వాల్లభ్యాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అవి వెంటనే పెద్దవాళ్ళని చూసినప్పుడు మనం కొన్ని సంప్రదాయాలు పాటించాలన్నమాట. కాళ్ళు ఎగరేయటం ఇలాంటివి చేయకూడదు. అందుకే దేవాలయంలో కూడా భగవత్ కార్యక్రమాల్లో కూర్చున్నప్పుడు ఇలాంటిది పైన వేసి కూర్చోకూడదు. దీన్ని ఏం చేయాలి? నడుముకి కట్టాలన్నమాట. ఏమిటి, నేను నీ దగ్గర సేవకుండా అన్నట్టుగా ఉండాలి తప్ప నాకు సిగ్గండి, మొహమాటం అండి అని నేను పైన కప్పుకుంటానంటే కుదరదన్నమాట.
అలాగే దాన్ని నడుముకి కట్టుకోవటం. దేవతలందరూ హరిని చూడగానే పైన వాళ్ళ లాంఛనం కోసం వేసుకున్నటువంటి ఆ గొడుగులన్నింటినీ ఏం చేశారట, ముడిచేశారట వెంటనే. మరి రాక్షసులు కూడా వస్తారుగా, దేవతలు ఉన్న చోట పక్కనే రాక్షసులు కూడా ఉంటారు. వాళ్ళు ఏమయ్యారండి, ఏమవుతారు? గరుత్మంతుడి వాహనం వచ్చేలా అలా అక్కడ వాలేసరికి ఆ గరుత్మంతుడి రెక్కల వేగం మీరు రుచి చూశారు కదా. కనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఆ వేగానికి వీళ్ళు ఒక్కసారి తుళ్ళిపోయారట మొత్తం. ఎవరు? రాక్షసులు, పిశాచులు, వీళ్ళందరూ అనమాట. సమ్మద దిదృక్షు ఖస్త రక్ష పిశాచ పుంజము. వాళ్ళు కూడా క్రిక్కిరిసి వచ్చేసారట. ఏం జరుగుతుంది, విష్ణుమూర్తి వస్తాడా అని. అలా వచ్చినటువంటి వాళ్ళు ఆకాశంలో ఉన్నటువంటి ఆ రాక్షసులు, పిశాచులు వీళ్ళందరూ ఏమయ్యారండి, మహిభుక్ పతత్ర ప్రభంజనములు శోక. మహిభుక్, మహి అహి, అహిభుక్. అహి అంటే పాము, సర్పాల్ని భుక్ తినేటటువంటి వాడు గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడి రెక్కల ప్రభంజనాలు సోకడంతో వెంటనే వెంటనే వెళ్ళిపోయారట. ఎలా వెళ్ళిపోయారు చూడండి. అక్కడేమన్నాడు, వృజినదూలవు ఘములదూల విసరుగాత అన్నాడు. ప్రాపాలు అనే దూది పింజల్ని ఇలా ఒక్కసారి ప్రభంజనం వస్తే ఎలా పోతాయో అలా పోయేలాగా చేస్తాడు గరుత్మంతుడు అన్నాడే. ఇక్కడ కూడా అలాంటి పోలికే చెప్పాడు. పెద్ద పెద్ద చేటలు తీసుకుని కుప్పను ఊర్చడం అంటారు పల్లెటూరులో చూడండి. అంటే ఈ వరి కంకులన్నింటినీ ఇది నూర్చిన తర్వాత అందులో పొల్లు కొంత ఉంటుంది, అసలు ధాన్యాలు కొన్ని ఉంటాయి. అంటే లోపల గింజ లేకుండా ఓక ఉంటుంది. దాన్ని మరి కూర్చుని అమ్మ ఇది ఓకుంది, ఇది ఓకలేదు, ఇందులో గింజ ఉంది, గింజ లేదు, గింజ ఉంది, గింజ లేదని ఏరుకుంటారటండి. ఏరుకోరు కదా. ఏం చేస్తారు, పెద్ద చేట పట్టుకుని ఇలా విసురుతారు. విసిరితే ఏమవుతుంది, ఆ తేలిగ్గా ఉన్నదంతా పొల్లు పోతుంది. ఈ గరుత్మంతుడి రెక్కలు తగిలిన తరువాత కళ్ళంలో సోర్పవాత ఘట్టనల పారు పెను పొల్ల కట్టుబోలే. పెద్ద పెద్ద చేటలతో విసిరితే ఆ పొల్లు ధాన్యం ఉంటుందే, ఆ ఓక ఎలా ఎగిరిపోతుందో ఈ పిశాచగణాలు రాక్షసులందరూ కూడా గరుత్మంతుడి రెక్కలు దాటికే ఎగిరిపోయారట. అలా ఉన్నటువంటి స్థితిలో అట్లు తర్వాత పద్యం చూడండి. అట్లు ప్రత్యక్షమైన పద్మాక్షునంతరిక్షమునగాంచి ముని ప్రమోదాక్షి జలముని కూడా పులకించి కరటి ఘంటి కలెతాళములుగనిట్లని అమ్మహాత్ముని నుతించే. ఆ మహాత్ముణ్ణి నుతించాడు. విష్ణుమూర్తి కనిపించాడు. ఇంకా విష్ణు చిత్తుల వారికి ఆయన అసలు భూమి మీద ఉండడు అనమాట. ఎందుకని, అపారమైనటువంటి భక్తుడు. ఆయనకి తమిళంలో పెరియాళ్ళవారులు అన్నారు. అంటే ఏమిటండి, ఏజ్ని బట్టి పెరియా అన్నారా? పెరియా అంటే పెద్ద ఆళ్వారు అని. ఆయన్ని మించినటువంటి పెరియాళ్ళవారులు చాలామంది ఉన్నారు. కానీ ఈయనకే ఎందుకు పెరియాళ్ళవారు అని పేరు వచ్చింది అంటే భక్తిలో ఆయనంత గొప్పవాడు అనమాట. ఇప్పుడు భగవంతుడు సాక్షాత్తుగా అందరూ చూస్తూ ఉండగా చూడండి, అక్కడే చెప్పాడు దేవతలు ఉన్నారు, కిందేమో తాను భద్రగజం మీద ఉన్నాడు, అక్కడ రాజులు ఉన్నారు, మానవులు ఉన్నారు, సిద్ధ కిన్నెర కింపురుష యక్ష గంధర్వ వీళ్ళందరూ కూడా పైన ఉన్నారు. వీళ్ళతో పాటు పిశాచిగణం ఉంది, రాక్షసులు ఉన్నారు. ఎందరో ఉండగా ఈ పెద్ద మనిషి ఇలా బయటకు వచ్చేయటం ఏమిటండి? దిష్టి తగలదా? అందులో ఆయన రంగు ఏమిటి, ఆయన వ్యవహారం ఏమిటి, ఆయన కట్టుకున్న పట్టు వస్త్రం ఏమిటి, చేతుల్లో ఎవరికి లేని ఆభరణాలు ఏమిటి, ఇవన్నీ లోపల దాచుకోవాలి. కానీ నేను పెట్టుకుని వచ్చేస్తే దిష్టి తగులుతుంది కదా అని ఈయనకు భావన కలిగింది. అట్లు ప్రత్యక్షమైన పద్మాక్షున్ అంతరిక్షమునగాంచి, అంతరిక్షంలో చూసి ముని, నిజమే ఈయన ముని, మహర్షి లాంటి వాడు, విష్ణుచిత్తుడు, ప్రమోద అక్షిజలము నిగుడన్ పులగించి. ప్రమోదమైనటువంటి అక్షిజలము అన్న కళ్ళ వెంబడ నీళ్లు అలా కారుతున్నాయి. దుఃఖంతో ఉన్నప్పుడు కంటి నీరు ఈ మూలల నుంచి వస్తుంది, ఇటువైపు మూలల నుంచి వస్తుంది. చూడండి, మీరు గమనించండి. ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఇలా ఇలా దుడుచుకుంటూ ఉంటారు, ముక్కు మూలల్లో దుడుచుకుంటూ ఉంటారు. దుఃఖ అశ్రువులు అక్కడి నుంచి వస్తాయి. ఆనందాశ్రువులు కను చివరల నుంచి వస్తాయి, ఇటువైపు నుంచి వచ్చేవి ఆనంద బాష్పాలు. ఇవి ఆనంద బాష్పాలు. దుఃఖానికి ఆనందానికి మధ్యలో ఉన్న కొన్ని ఏడుపులు ఉంటాయి చూసారా, అంటే ఎదుటివాడి మీద పడి ఏడిచే ఏడుపు, ఆ కన్నీళ్ళు మధ్యలోంచి వస్తాయి. ఈయనకి ఆనంద అశ్రుకణాలు వచ్చాయండి. ప్రమోద అక్షిజలము నిగుడన్ పులకించిపోయి
కరటి ఘంటికలే తాళములుగా. కరటము అంటే కుంభస్థలం, కరటము కలిగినది కరటి అంటే ఏనుగు. ఏనుగు మీద ఉన్నాడు కదా, ఆ ఏనుగు మెడలో గంటలు ఉన్నాయి కదా, ఆ గంటల్ని పట్టుకున్నాడు రెండింటిని. మరి ఈయన ఏదైనా పాడాలి అంటే తాళం వెయ్యాలి, తాళం ఉండాలి కదా, అందుకని ఆ గంటల్ని తాళాల కింద తీసుకున్నాడు. ఆ కరటి ఘంటికలే తాళములుగా ఇట్లని ఈ రకంగా అమ్మహాత్ముని నుతించే, ఆ మహాత్ముడైన శ్రీమన్నారాయణుణ్ణి నుతిస్తున్నాడు. ఏమని? జయ జయ దానవదారణ కారణ శాంగరధాంగ గదాసిధర. అద్భుతమైన కవిరాజ విరాజితం. ఎంత సొగసుగా ఉంటుంది ఆ ఛందస్సు. జయ జయ దానవదారణ కారణ శార్ంగరధాంగ గదాసిధర. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహఃప్రసరా. జయ జయ తామర సోదర సోదర చారుపదోజ్జిత గంగజర. జయ జయ కేశవ కేసి నిషూదన శౌరి శరజ్జలజాక్షహరి. సౌరి శరజ్జలజాక్షహరి. జయ జయ, నీకు జయమొగుగాక. అక్కడ ఏమన్నాడు తమిళంలో? పాపం దాన్ని ఎందుకో ఈయన అనువాదం చేయలే, బతికించాడు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు. పల్ ఆండు, ఆండు అంటే సంవత్సరం, పల్ ఆండు అంటే అనేకమైన సంవత్సరాలు. పల్లాండు అనేకమైన సంవత్సరాలు. పల్లాండు పల్లాండు పల్ ఆయిరత్తాండు. పల్ అనేకమైన, ఆయిర వేల ఆండు సంవత్సరాలు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల కోటి నూరు ఆయిరం. చూసుకోండి మీ ఇష్టం. పల అనేకమైన, కోటి కోట్ల, నూరు అంటే 100 కోట్ల సంవత్సరాలు. అనేకమైనవి అంటాం కదండి. నీకు శతకోటి దండాలు అంటారు. శతకోటి పెట్టావా నువ్వు? ఏమిటా అబద్ధాలు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకు శతకోటి నమస్కారాలు అంటారు. ఒక్క నమస్కారం పెట్టేసరికి చెయ్యి వంగిపోతుంది. 10 కోట్ల నమస్కారాలు పెడతాటండి. అంటే అధికం గురించి చెప్తాం అన్నమాట. అందువలన పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తిండోళ్ మణివಣ್ణ ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు. అయ్యా, నీ పాదాలకు మంగళం కలుగుగాక, నీ భుజములకు మంగళం కలుగుగాక, నీ భుజాలను ధరించినటువంటి శంఖచక్రాది ఆయుధాలకు మంగళం జరుగుగాక. అంటే అక్కడ ఏవేవైతే ప్రత్యక్షం అయ్యాయో వాటన్నింటినీ పెట్టుకుని అందరూ చూశారు కాబట్టి వాళ్ళ దిష్టి తగులుతుందని. దిష్టి అంటే దృష్టి, దృష్టి దోషమే దిష్టి అంటారు. ఆ దృష్టి దోషం తగలకుండా స్వామికి మంగళాశాసనాన్ని ఈయన వాక్కుల రూపంలో చేస్తున్నారు. అదే ఇక్కడ విష్ణు చిత్తుడు శ్రీ మహావిష్ణువుని స్తుతించుట. జయ జయ దానవదారణ కారణ శార్ంగరథాంగ గదాసిధర. శార్ంగము అంటే ధనువు, రథాంగము అంటే చక్రం, గద అంటే కౌమోదకి అనే గద, అసి అంటే నందకం అనే ఖడ్గం. వీటిని ధరించాడండి. 4 చేతులు 4 సరిపోయినాయి. వీటితో ఏం చేస్తాడైనా? వంకాయలు బెండకాయలు కోస్తాడా? జయ జయ దానవ దారణ కారణ. దానవ రాక్షసుల్ని దారణ చంపడానికి, చీల్చడం అన్నమాట. దారణము అంటే చీల్చివేయటం. చీల్చివేయడానికి కారణమైన శార్ంగ రథాంగ గద అసి అనే వాటిని ధరించినవాడా. అంటే అక్కడ పాశురంలో చెప్పినవే అయితే ఈయన మార్చాడనమాట. ఎందుకు వచ్చింది తమిళ గోల, అరవ గోల ఎందుకని ఈయన పాపం చక్కగా సంస్కృతంలో చెప్పుకున్నాడు. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహఃప్రసరా. మహః అంటే కాంతి, కాంతితో ప్రసరా వ్యాపించినవాడా. ఎంతండి? శరీర మహఃప్రసరా, శరీరంలో సాంద్ర దట్టంగా వ్యాపించిన అద్భుతమైన కాంతితో విలసిల్లేవాడా. కొలవండి, అద్భుతం అద్భుతం అని చెప్పడం కాదు, ఏదైనా మాకు మెజర్ చెప్పండి. జయ జయ చంద్ర, చంద్రుళ్ళంటి, దినేంద్ర, దినేంద్రుడు అంటే సూర్యుడు. చంద్ర సూర్యుళ్ళు ఎంతమంది? శతాయుత. అయుతము అంటే 1,00,000, అయుతము అంటే 10,000, శత అయుతము అంటే 10,000. 10,000 ఎంత అవుతాయి అంటే 100 10,000 అంటే 10 లక్షలు అనమాట. అది శతాయుత. శత అయుతము అన్నాడు అంటే 10 లక్షల సూర్యచంద్రుల కాంతి ఒక చోట వస్తే ఎలా ఉంటుందో అటువంటి సాంద్రాదట్టమైన శరీర కాంతితో ప్రసరించినటువంటి వాడా. జయ జయ తామర సోదర సోదర చారుపదోజ్జిత గంగజర.
జయ జయ నీకు జయమగుగాక. తామరస అంటే తామరసము అన్నమాట అక్కడ, అంటే పద్మము. పద్మము యొక్క ఉదర లోపలి భాగానికి సోదర సమానమైన, అంటే పద్మము లోపల ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఉన్న చారు అందమైన. ఇది సంస్కృతం చారండి, తెలుగు చారు అనుకోకండి. రామచంద్రాయ జనక చారు మంగళం, పులుసు మంగళం. చారు పులుసులు కాదు అక్కడ. చారు అంటే సుందరమైన అని అర్థం. చారు అందమైన. పద ఉజ్జిత గాంగఝర, అది అంటే పద్మాల లోపలి భాగంలో, అంటే ఏదైనా లోపలి భాగాలు ఇంకా మృదువుగా ఉంటాయి అన్నమాట. అందువల్ల పద్మముల యొక్క ఉదర భాగం ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఉండే ఆ పాదాలు ఎలాంటివి? చారు అందమైనటువంటి పదముల నుండి ఉజ్జిత పైకి ఉబుకుతున్నటువంటి గాంగఝర, గంగా ప్రవాహం కలిగినవాడా. అంటే విష్ణుపాదోద్భవ, గంగా అన్నారు కదా, విష్ణుపాదము నుండి పుట్టింది అది. జయ జయ కేశవ, జయ జయ కేశవ. కశ్చ అశ్చ ఈశ్చ కేశవ. కేశవ శబ్దంలో క అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. కా ప్లస్ ఈశ కేశ అవుతుంది. అంటే కేశ అంటే విష్ణుస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు రెండింటినీ కలిగినవాడు కేశవ. అటువంటి కేశవ, మామూలుగా కేశవ అంటే అందమైన హెయిర్ స్టైల్ కలిగినవాడా అని అర్థం అనమాట. కేశవుడు అంటే మంచి కేశ సంపద ఉన్నది కదండి. అంటే బ్రహ్మాండంగా జుట్టు దువ్వుకొని ఉంటే అది అందం కాదండి. గజేంద్ర మోక్షణంలో ఆ జుట్టిలో ఎలా ఊడిపోతుంటే వచ్చేసాడు చూసారా, అదొక లేటెస్ట్ స్టైల్ ట్రెండ్ సృష్టించాడు అక్కడ. అది అందం అంటే. అప్పుడు కేశవుడు అయ్యాడు. అలాగే క్షీరసాగరంలో పాపం అటు దేవతలు ఇటు రాక్షసులు అటు తిరిగి ఇటు తిరిగి అన్నీ ఆయనే. దేవతలు తానే అయ్యి రాక్షసులు తానే అయ్యి ఆయనకి పాపం పిచ్చెక్కిపోయి జుట్టంతా చెదిరిపోయి ఇలా అయిపోయాట. అది కేశవుడు అండి అన్న. అలాంటి కేశవ. కేసి నిషూదన. నిషూదన అంటే సంహరించినవాడా. ఎవరిని? కేసి అనే ఒక రాక్షసుడిని చంపాడు కృష్ణావతారంలో. ఎవరైనా? శౌరి. శౌరి అంటే సూరవంశంలో పుట్టినవాడు శౌరి. శరత్ జలజాక్ష. శరత్కాలంలో ఉన్న పద్మాన్ని చూడాలంటే మామూలు రోజుల్లో ఏం చూస్తారండి? వర్షాకాలంలో పద్మాన్ని చూస్తే ఎంత సూర్యుడు ఉంటే మాత్రం ఇలా ముడుచుకుపోయి ఉంటుంది. ఎందుకంటే చినుకులు పడుతూ ఉంటే ఇలా ముకుళించుకుంటాయి. శరత్కాలంలో ఉన్నటువంటి పద్మాలు, శరత్కాలంలో వెన్నెల ఎంత గొప్పగా ఉంటుందో సూర్యుడు కూడా అంత ప్రకాశమానంగా ఉంటాడు. కాబట్టి శరత్ జలజాక్ష, శరత్కాలంలో ఉన్న జలజాల్లాంటి అక్ష నేత్రాలు కలిగినవాడా హరి అని మొట్టమొదట స్తుతి చేస్తున్నాడు. ఇక్కడి నుంచి దశావతారాల స్తుతి వస్తుంది. అది ఒక పెద్ద సాగరం. అది మళ్ళీ తర్వాత చూద్దాం మనం. జయ జయ దానవదారణ కారణ శాంగరదాంగ గదాసిధర. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసర. జయ జయ తామర సోదర చారుపదోజ్జిత గంగఝర. జయ జయ కేశవ కేసి నిషూదన శౌరి శరజ్జలజాక్ష హరి అంటూ విష్ణు చిత్తుల వారు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి ఆకాశంలో అలా నిలబడి ఉంటే ఆయన్ని చూస్తూ చేస్తున్నటువంటి స్తుతి. ఈ స్థుతిలో భాగంగా దశావతారాల స్థుతులు చేస్తారండి ప్రతి కావ్యంలోనూ. మొట్టమొదట మనకి శ్రీనాథుడు దగ్గర దశావతార స్థుతి ఒక ప్రణాళికాబద్ధంగా కనిపిస్తుంది. శృంగార నైషిదంలో చేస్తాడు ఆయన. ఆ తర్వాత ప్రతి ప్రబంధంలోనూ వైష్ణవ ప్రబంధం అయితే, విష్ణు సంబంధమైన ఏదైనా కావ్యం అయితే ఏదో రకంగా దశావతార స్థుతిని వాళ్ళు మెలికిపెట్టి ఏదో సందర్భంలో చేస్తారండి. మత్స్యావతారం, కూర్మ, వరాహ ఉన్నాయి కదా వరుస. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామో రామశ్చ. అలాగే కృష్ణుడు, బుద్ధ, కల్కి, ఇలా వాళ్ళ అభిప్రాయంలో దశావతారాలు ఏమని అనుకుంటారో వాటన్నింటినీ వర్ణించడం అనేది మనకు కనిపిస్తుంది. అలాంటి దశావతార వర్ణన ఇక్కడి నుంచి మొదలవుతుంది. అందులో వీళ్ళు పోటీలు పడి వర్ణనలు చేస్తారు. ఇందులో కొన్ని పద్యాలు మనుచరిత్రలో కూడా కనిపిస్తాయి. ఈ రాయలవారి లక్షణాన్నే కొంచెం చిత్రీపట్టి చాలా అందంగా పుణికిపుచ్చుకున్నవాడు తెనాలి రామకృష్ణుడు. పాండురంగ మహాత్మ్యం చాలా అద్భుతమైన దశావతార స్థుతి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఛాయలు అందులో ఉంటాయి.
అలాగే మను చరిత్రలో ఉన్న దశావతార స్తుతుల పద్యాలు కొన్ని ఇక్కడ ఉంటాయి. మన ప్రణాళికలో కొన్ని పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇవి చూస్తూ తర్వాత పాఠంలో వాటిని చూద్దాం. ఇక్కడికి చాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.